వాక్యంలోకి వెడదాం. దేవుడు ఈ మందిర వార్షికోత్సవ పండుగల కోసం ఒక వాక్యాన్ని నాకు చూపించాడు. ప్రభువుని అడిగాను నేను, ప్రభువా ఏం చెప్పాలి బిడ్డలకి? కొత్త విషయాలు చెప్పాలయ్యా, బిడ్డలకి కొత్త ఆహారం పెట్టాలా, ఎలా చేస్తావో నాకు తెలియదు, నన్ను పిలుచుకోవడానికి నువ్వు నాకు చూపించాలా. దైవజనుడు ఏం చేయాలంటే గడ్డి కోసుకురావాలి పోయేసి. ఎక్కడికి? గడ్డి ఉంటుందనా? ఇంటి ముందు ఉంటుందా? పొలాల్లో ఉంటుంది. వెళ్ళి ఎతకాలి, ఆ నోట్సులు ఎతకాలి, ఆ పుస్తకాలు ఎతకాలి, అక్కడ ఎతకాలి, ఇక్కడ ఎతకాలి, పట్టుకు మొత్తం మీద కోసుకురావాలి ఆహారాన్ని. అలా కొయ్యడానికి కొడలు పడుకుని పోతే దొరికింది, మంచి ఆహారం దొరికింది. సరిపోద్ది ప్రభు, ఇది నాకే కొత్తగా ఉంది, ఆహారంగా ఇంత రుచిగా ఉంది అని నేను చాలా సంతోషపడి ప్రభు స్తోత్రం చెప్పాను. అది ఇప్పుడు మీకు పెడతా, నేను తిని మళ్ళా నేను గుర్తు చేసుకుంటా. నెమరు వేస్తారంటారు కదా, అట్లా దేవుడు ఈ 8వ మందిర వార్షికోత్సవ పండుగల్లో 2వ రోజు రాత్రి వాక్యాన్ని, మరి నిన్నటి దినాన్ని చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మన మూలవాక్యం 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. అప్పుడు ఏముంది అక్కడ? అప్పుడు ఒక మేఘం పెట్టుమా. అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవుని మందిరం తేజస్సుతో నిండుకుంది. ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. ఇది మన మూలవాక్యం. నిన్నటి దినాన మనం ఏం కంక్లూజన్కి వచ్చామంటే, ఒక పరిచర్య దీవించబడాలంటే, ఒక సంఘం దీవించబడాలంటే దేవుని తేజస్సు ఆ మందిరంలో ఉండాలి. దేవుని తేజస్సు ఆ మందిరంలో నిండితేనే ఆ సేవ దీవించబడుతుంది. ఆ చర్చిలోకి వచ్చిన వాళ్ళు కూడా దీవించబడతారు. అర్థం అవ్వడానికి నేను నిన్న మీకు ఒక సన్నివేశం చెప్పాను. ఒకానొక మందిరంలోకి నేను వెళ్ళినప్పుడు తెలియనటువంటి ఒక నెమ్మది. పౌలు పాస్టర్ గారు మీకు తెలుసు, వంగళ్ళు, చెరులో వంగల్ మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాడు కదా. పౌలు పాస్టర్ గారికి ఒక ఆశ కలిగింది, గుంటూరులో ఉన్నటువంటి పెద్ద పెద్ద మందిరాలన్నీ చూసి రావాలి అని ఆశ. ఇక మా అన్న కాబట్టి, తమ్ముడా నా కారు ఉంది, నేనే ఆయిల్ పోపిస్తాను, వచ్చేవంటే అన్ని మందిరాలు చూసొద్దాం, అసలు ఎవరెవరి సేవ ఎట్లా చేస్తున్నారు, వారు అలా దీవించబడడానికి కారణాలు ఏంటి, పోవాలనుకుంటున్నాం పలానా రోజు, ఇబ్బంది ఏం లేదు కదా. ఇబ్బంది ఏముందిలేనా, ఆయిల్ నీది, బండి నీది, కూర్చోమని చెప్తున్నావు, ఇంకంతకంటే ఏం కావాలి నాకు. ముందుగానే ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాం, ఆకులు తప్ప పండ్లు ఏమి లేవు, ఇంక నువ్వు ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది ఏముందని అన్నతో పాటు ప్రేమగా వెళ్ళి మంచి మంచి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు. అప్పుడు మన శాలేమరాజు అన్న మందిరం వెళ్ళాం, ఫస్ట్ హొసన్న మందిరాలకు వెళ్ళాం, మాథ్యూస్ పాస్టర్ గారి మందిరంకి వెళ్ళాం. ఇలా పెద్ద పెద్ద మందిరాలు వెళ్ళాం అనమాట. చిలకలూరుపేట శాలేమన్న మందిరికి వెళ్ళాం. నేను మౌనంగా, నాకు అర్థమైపోయింది ఈ సన్నిధి నాకు తగిలింది అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నా, తేజస్సు ఒక మందిరంలో ఉంటే అడుగు పెట్టగానే మనకు అర్థమైపోద్ది. ఏసీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనకి ఏసీ తగులుతుందో, ఒక సంఘంలో దేవుని శక్తి ఉంటే, ఒక సంఘంలో మందిరంలో దేవుని సన్నిధి ఉంటే, అనుభవం ఉండే వాళ్ళకి ఓవరకు అర్థమైపోద్ది అనమాట. ఒక ఇంట్లో దయ్యం ఉంటే, ప్రవచనాలు లేదా దేవుడు ఒక వరం ఇచ్చిన కొంతమందికి అడుగు పెట్టగానే అర్థమైపోద్ది ఇంట్లో దయ్యం ఉందని. అలా దయ్యాల్ని గుర్తుపెట్టేస్తారు. వీళ్ళు మాంత్రికులు కాదు, వీళ్ళు దేవుడు పెట్టలు. మాంత్రికులు గుర్తుపడతారు, అది వేరే సంగతి. దయ్యం సంచారం ఉన్నప్పుడు ఒక ఆత్మీయుడికి ఓవరకు అర్థమైపోద్ది ఇక్కడ అపవిత్రాత్మ ప్రభావం ఉందని. అలాగే దేవుని సన్నిధిని కూడా ఒక ఆత్మీయుడు ఓరకనే గ్రహించగలుగుతాడు. నేను లోపల అడుగు పెట్టగా నాకు అర్థమైపోయింది, ఓహో ప్రభువా అందుకు ఇలా దీవించబడేది సేవ, నీ సన్నిధి నీ తేజస్సు ఈ స్థలంలో ఉంది కాబట్టి ఇంతగా వర్ధిల్లుతా ఉంది అని లోపల నేను చాలా నెమ్మది అనుభవిస్తా ఉన్నాను. స్తోత్రాలు చెప్పుకుంటున్నా. వెంటనే
మాతో వచ్చి 4 పాస్టర్లు వచ్చారు. తమ్ముడా తమ్ముడా నీకు అర్థమవుతుందా, ఎంత నెమ్మదిగా ఉంది తమ్ముడా, ఎంత ప్రశాంతంగా ఉంది తమ్ముడా, ఏదో ప్రారంభించేసినట్టుగా. తమ్ముడా ఏం తమ్ముడు నీకు అర్థమవుతుందా, నీకు అర్థం కావట్లేదా? ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏంటో ఇంత బాగుంది, ఇంత ప్రశాంతంగా. ఎందుకంటే అలా అలా ఎందుకుందంటే అక్కడ 100 మంది బిడ్డల యొక్క కన్నీళ్ళ ప్రార్థన స్థలంలో ఉంటుందన్నమాట. 1000 మంది ప్రజలు కన్నీళ్ళు కారుస్తారు అక్కడ. పాపాలు ఒప్పుకునే స్థలం, దేవుడిని ఆరాధించే స్థలం, అసలు దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య. కాబట్టి అక్కడే కాదు, దేవుడు కోరుకున్న ఏ చోటికైనా ఆయన తన తేజస్సుని పంపిస్తాడు. అది పూరి గుడిసే కావచ్చు, అది చిన్న రేకుల మందిరమే కావచ్చు, చెట్టు కిందే కావచ్చు, పెద్ద బిల్డింగే కావచ్చు, పెద్ద పెద్ద చర్చిలే కావచ్చు. ఎక్కడైనా దేవుడు తన తేజస్సుని పెడితే లోపలికి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి అలా నెమ్మదిని పొందుతారనమాట. ప్రభువుకు మహిమ కలుగును గాక. అలా మేము వెళ్ళిన ప్రతి చోట కూడా అటువంటి నెమ్మది అనుభవించగలిగాం. మేము వెళ్ళిన ప్రతి సంఘంలో అటువంటి నెమ్మది. ప్రభువా, ఇలాంటి ఫీలింగ్ ఇక్కడ లేదని కాదు, అది నాకు తెలుసు. నేను అనుభవిస్తున్నట్టుగా అందరూ అనుభవించాలి ప్రభువా ఆ సన్నిధి అని అప్పుడు అనుకునేవాడిని. కానీ అది వాక్యంలో కూడా ఉందన్న సంగతి నాకు అప్పుడు తెలియదు. చాలాసార్లు చదివే వాక్యంలో ఇంత పర్ఫెక్ట్గా తేజస్సు ఉంటేనే పరిచయం ఘనంగా జరగద్దని నాకు అంత ఇప్పుడు గడ్డిగా వస్తుంటే అర్థమైంది. ఓహో, ఒక మేఘం యెహోవా మందిరం నిండా నిండింది, అప్పుడు దేవుని తేజస్సు ఆ మందిరంలో ప్రవేశించింది. కాబట్టి అక్కడ దేవుని కార్యం జరిగింది, ఆ సేవ దీవించబడింది. సొలొమోను గారి మందిరం, సొలొమోను గారు కట్టినటువంటి మందిరం పెట్టావమ్మా, ఉన్నాయా? ఒకసారి చూడండి, సొలొమోను గారు కట్టిన మందిరం ఆ రోజులు ఎలా ఉండేదో గూగుల్లో కొన్ని ఇమేజ్లు తీసుకొచ్చి పెట్టింది, చూద్దాం. సొలొమోను గారు కట్టిన మందిరం ఎంత సుందరంగా, అదిగో చూడండి. అది ఆ రోజులు సేమ్ అట్లా కట్టారు. ఇదిగో ఇది ఇంకా జనాభా అంతా ఉండాలంటే సేమ్ అలాగే కట్టమన్నాడు దేవుడు. ఇది ఒక్క నిమిషం మమ్మల్ని వెనక్కి రానేమో, ఒకసారి వెనక్కి రాని. ఇంతకుముందు పెట్టిన ఫోటో పెట్టు, ఇంకొంచెం ఇంతకుముందు ఫోటో పెట్టు. ఇదిగో ఈ ఎద్దులు ఉన్నాయి కదా, ఈ ఎద్దులు ఉండేది బలి, ఆ పక్కన బలిపీఠం అనుకుంటా. ఇది ఇతర గంగాళం. ఈ ఎద్దులు ఉండేది ఇతర గంగాళం. ఇంతకుముందు ఫోటో పెట్టమా ఒకసారి, అప్పుడు బాగా అర్థమవుతుంది మనకి. ఇది బలిపీఠం, ఇక్కడ అట్లా అమ్మా, ఇది బలిపీఠం. ఆ మెట్లుండి అక్కడ ఇజ్రాయేలీలు అందరూ వచ్చి బలి ఇవ్వాలి. దీన్ని దాటి మందిరంలోకి వెళ్ళకూడదు విశ్వాసులు. ఇక్కడ బలులు ఇస్తారు. అదిగో అవతల పక్క కనబడుతున్నటువంటిది ఇతర గంగాళం. అక్కడ నీళ్లు కడుక్కోవాలి. యాజకులు కాళ్ళు చేతులు నీళ్ళతో కడుక్కుంటారు అనమాట. వీళ్ళు లోపలికి వెళ్తారు. ఇలా ఒకసారి దేవుని చిత్తం అయితే ఏంటి మీకు చెప్తాను నేను. ఇదిగో ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇంత ఘనమైన మందిరాన్ని అలా కనబడుతుంది, కానీ అంతా బంగారంతో కట్టారు. బంగారం తాపడం చేశారు గోడలకి. ఇంకా ఫోటో ఉందమ్మా, అదేనా? 3 ఓకే, పర్వాలేదు. ఇది చూడండి, ఇది చూడండి, మొత్తం బంగారు తాపడాలన్నమాట చర్చి అంతా. ఆ రోజుల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మందిరం అది. ప్రపంచంలోకెల్లా అట్లాంటి మందిరాన్ని ఇంకెవరు కట్టలేదు. అందుకే వరల్డ్ ఫేమస్. ఆ ఘనత సొలొమోను గారికి దక్కింది. ప్రభువుకి మహిమ కలుగును గాక. అదిగో వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తున్నారు, నేను కనబడుతున్న వాళ్ళ అట్లా ప్రార్థన చేస్తున్నారు. దేవుని తేజస్సు దేవుని మందిరంలోకి దిగిపోయిందనమాట. ఆ మందిరం నిండా నిండిపోయిందంట మేఘం. అదిగో మీకు కనబడుతుందా, పొగలా కనబడుతుందా బలిపీఠం మీద? అలా మొత్తం పొగంతా నిండిపోయింది యాజకుల మధ్యలో కూడా. దేవుని మహిమ. రైట్, ఇప్పుడు ముందుకెళదాం. నిన్న ఏమి మనం ధ్యానం చేసామంటే, దేవుని తేజస్సు ఒక మందిరంలో ఉండాలంటే ఏం జరగాలి? దేవుడు తన తేజస్సుని ఒక పరిచర్లోకి లేదా ఒక సంఘంలోకి పంపాలంటే ఏమి జరగాలి అంటే, నేను ఇంగ్లీష్లో మీకు పి అనే పదంతో ఒక 4 పదాలు చెప్తానని చెప్పా. పి, ఆ పితో స్టార్ట్ అయ్యే అక్షరాలతో మనకు కావాల్సినటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయన్నమాట ఆ అధ్యాయంలో. కాబట్టి మందిరంలో దేవుని తేజస్సు నిండాలంటే నంబర్ 1 ప్రజెంట్ ఇన్ చర్చ్. ఫస్ట్ పాయింట్ ప్రజెంట్ ఇన్ చర్చ్. అదిగో చూడండి వేసింది అక్కడ. అంటే దాని అర్థమైంది మందిరంలో కనబడవలసినవి అని. దేవుని తేజస్సు అటే పెట్టమా. దేవుని తేజస్సు మందిరంలో కనబడాలనుకుంటే, మందిరంలో ఉండాలి, మందిరంలో రావాలనుకుంటే అదిగో అవి మందిరంలో కనబడాల్సినవి. ప్రజెంట్ ఇన్ చర్చ్. సంఘంలో ఎవరు కనపడాలి? నంబర్ 1 పెద్దలు కనపడాలి. అక్కడ మనం 2వ వచనం చదివాం.
ఇజ్రాయేలీల్లో పెద్దలు 12 మంది గోత్రికులు. ఇజ్రాయేలు గోత్రాల్లో 12 మంది గోత్రికులు పెద్దలు. 12 గోత్రాలకి 12 మంది పెద్దలు వచ్చారు అక్కడికి మందిరంలోకి. ఇజ్రాయేలీలో ఉన్న పెద్దలందరినీ సమకూర్చారు సొలొమోను గారు. ఆ విషయంలో నేను మీకేం చెప్పాను? పెద్దలు అంటే ఎవరని చెప్పాను? ఈ పరిచర్య ప్రారంభించిన నాటి నుండి ఎవరైతే రక్షించబడి సంఘంలో ఉన్నారో 5 సంవత్సరాలకు మించి సంఘంలో ఉండే వాళ్ళందరూ పెద్దల కిందకే వస్తారు. మన పరిచర్య ప్రారంభించేప్పటికి 13 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మార్చికి 14వ సంవత్సరం పెడుతుంది ఈ సేవ ప్రారంభమై. మన మధ్యలో ఉన్న దీవెనక కానీ, తాటేకలు తినే దీవెనక మనకి ఇక్కడ రాకపోయినా మన ఫస్ట్ నుంచి మనతో ఉండబెట్టే మరి మన దీవెనక్క, ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. 5 సంవత్సరాలు దాటితే నువ్వు పెద్దల లెక్కలకి వెళ్తావు. ఎప్పుడైతే దేవుని మందిరానికి పెద్దలు పరిగెత్తుకొని వచ్చి భయభక్తులతో దేవుని మందిరంలో ప్రభువుని సేవిస్తారో ఆ మందిరంలోనికి దేవుని తేజస్సు వస్తుంది. పెద్దలు దేవుని తేజస్సు మందిరంలోకి రావాలంటే ప్రభువుకి మన క్రమం నచ్చాలి. మొదట దేవునికి మన క్రమం నచ్చాలి. నా బిడ్డలు నా కోసం ఎంత క్రమంగా ఉంటున్నారు, మొదటి నుండి సంఘంలో ఉన్నవాళ్ళు ఎంత క్రమంగా నా దగ్గరకు వస్తున్నారు అని మన క్రమాన్ని చూసి ఆయన మన దగ్గర రావాలి అని అనిపించాలి ప్రభువుకి. దేవుని బిడ్డారా, మన పెద్దలు ఎలా ఉన్నారో ఇక మీకే తెలుసు. మా దీవెనకు ఒక వారం వస్తే బాయ్ బాయ్ అని చెప్పద్దు, ఇంకొక వారం. ఇంకొకరు చూస్తే ఆమేన్, ఇంకొకరు చూస్తే హల్లెలూయా. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరకు వస్తున్నారో, ఈ మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కట్టబడ్డారో, ప్రభు ఎన్ని సంవత్సరాల క్రితం మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టాడో, ఈ మందిరంలో మిమ్మల్ని ఎన్ని సంవత్సరాల క్రితం ప్రభు నాటాడో మీకు తెలుసు. 5 సంవత్సరాలు దాటితే మీరు ఇంకా పెద్దలే. ఇంకా పెద్దలు క్రమంలో ఉన్నారా సంఘంలో? దేవుని బిడ్డ, ఎల్డర్స్, నాయకులుగా ఉన్నవాళ్ళు పెద్దలు అని ఎందుకు ఆపించంటే దేవుడు ఇక్కడ చిన్నవారికి మాదిరి చూపిస్తారు కాబట్టి వీళ్ళని పెద్దలు అన్నారు. చిన్నవారికి మాదిరి చూపించాలి. చిన్నవారు అంటే ఎవరు? ఈ మధ్య కొత్తగా వచ్చేవాళ్ళు, 2-3 సంవత్సరాలుగా మందిరికి వచ్చేవాళ్ళు అందరూ చిన్నలు, జూనియర్స్ లెక్కలోకి వస్తారు. సీనియర్స్ జూనియర్స్కి ఏం చూపించాలన్నా మాదిరి చూపించాలి. పలానా అక్క ఎంత కరెక్ట్గా వస్తుంది చర్చికి, అందరికంటే ముందు చేస్తుంది, ఆ ప్రార్థన ఎక్కువ మాట్లాడదు, చర్చిలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అక్కలాగా ఉండాలా. అసలు అలా ఆ అక్క ప్రార్థన చేస్తే ఎంత బాగా చేస్తుందంటే అలానే ప్రార్థన చేయాలి. డేవిడ్ పాట పాడితే ఎలా పాడతాడంటే నేను కూడా అలా పాట పాడగలగాలి. ఎప్పుడు కూడా సంఘంలో డేవిడ్ ద్వారా తగాదాలు రాలేదు. అసలు ఎవరికి ఇబ్బందిగా ఉండడు అన్న అన్నలాగా ఉండాలా. తిమోతి అన్న ఇంతకాలం నుంచి మనం చూస్తున్నాం, కానీ అన్న అందరినీ కలుపుకున్నట్లుగా నేను ఇంకెవరిని చూడలేదు. సంఘంలో పేద బిడ్డలతో బాగా కలుపుకుంటాడు. అసలు భేదాభిప్రాయాలు చూపించడు, ఎంత ప్రేమ చూపిస్తాడో అన్నలాగా నేను కూడా ఉండాలి అని ఒక్కొక్కరిలో యాకోబన్న ఎంతో కష్టమైన సంఘం నడిపించే విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాడో అలాగా ప్రకాష్ లాగా అలాగా ఉండగలగాలి అని పెద్దలు చిన్నలకి మాదిరి చూపించాలంట. ఇప్పుడు తాటాకిలి దీవెనక్కను గురించి లేఖను గురించి ఏం నేర్చుకోవాలి ఈ సంఘం? అది మీకే తెలియాలి. ప్రభువు అంటున్నాడు, పెద్దలందరూ వచ్చి దేవుని సన్నిధిలో కనబడితే అప్పుడు తేజస్సు మందిరంలో నిండుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నాకు పెద్దలు వద్దు, తలకాయ వద్దు అని నువ్వు అనుకుంటే ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అప్పుడు మనం ఏమనాలంటే ఆ బతికినా ఒకటే. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చర్చికి వస్తా సంఘములో ఉన్న బిడ్డలకి మాదిరికరమైన జీవితాన్ని జీవించలేని భక్తి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నేను చెప్పాను కదా, పేపర్ మీద రాయటం, సంతకం పెట్టడం, ఏం చెప్పాను? ఎగిరి అంతే. అది నా సావుకి ఎవ్వరూ కారణం లేదు. నేను దేవుని చిత్తానుసారమైన భక్తి చేయలేక సంఘంలో ఒక్కరిని కూడా నేను ప్రభావితం చేయలేకపోయాను. నేను ఒక పెద్దని, ఈ పెద్ద అనే పదమే నాకు సెట్ కాదు. నాకు ఎవ్వరు పడుచుకోబాక నా దాని గురించి అని బిడ్డలారా, అటు జరగకూడదులే అంటున్నా అనమాట. అటు అంటున్నా. నిజమక్క, పెద్దలు కరెక్ట్గా లేకపోతే సంఘంలో ఆశీర్వాదం ఉండదంట. కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ 80% ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలే. 100కి 80% మీరు అందరూ పెద్దలే సంఘంలో. మరి మీరు ఎలా ఉన్నారు? మందిరంలో ఆదివారం క్రమంగా ముందొచ్చి కూర్చుంటున్నారా? కుటుంబాలతో వస్తున్నారా? మిమ్మల్ని చూసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. మనం ఈ 9వ సంవత్సరంలో జాగ్రత్త చేసుకుందాం.
ఈ 9వ సంవత్సరంలో జాగ్రత్త చేసుకుందాం. జూనియర్స్ మీ దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలి, నేర్చుకుంటారు కూడా. ప్రభువుకి మహిమ కలుగును గాక. కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థన ద్వారా దేవుని అగ్ని ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి ఆ ఎద్దు మాంసాన్ని కాల్చివేయడానికి అగ్ని దిగి రావాలి. వచ్చింది అగ్ని, దేవుడు దింపాడు అగ్నిని. కారణం ఏంటంటే 12 గోత్రాల పెద్దలకి సాదృశ్యమైన 12 రాళ్ళని తీసి బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠంలో 12 మంది పెద్దలు ఉన్నారు. 12 గోత్రాల అది అగ్ని దిగించండి. మంచి మంచి ఫిగర్ పెట్టింది, మంచి బొమ్మ పెట్టింది పాప. పరిగెత్తున్నారు చూడండి ఆ అగ్ని తట్టుకోలేక. అబ్బా ఏముందమ్మా బొమ్మ నిజంగా చెప్పాలంటే. పరలోకు అగ్ని దిగి అది కాల్చేస్తుంది చూడండి ఆ బలిపీఠాన్ని. ఆ మాంసాన్ని మొత్తం బూడిద చేసేస్తుంది అనమాట. అది పక్కన ఏలే గారు ప్రార్థన చేస్తున్నారు. అలా దేవుని కార్యాలు మన సంఘాల్లో జరగాలంటే పెద్దలు రావాలి. మొదటి నుంచి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మన ద్వారా సంఘం నష్టపోద్ది. కాబట్టి మన ద్వారా సంఘం నష్టపోవడానికి వీల్లేదు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను మీకు నేను. రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో బోయజు రూతుతో చెప్తున్నాడు, అమ్మా నువ్వు కొత్త దానివి, సంఘంలో కొత్తగా వచ్చావు, సంఘంలోకి నువ్వు కొత్తగా వచ్చావు, నీకు ఎలా ఉండాలో ఎలా చేయాలో ఈ పొలంలో ఎలా ఉండాలో తెలియదు. కాబట్టి ఈ చేను కోయు వారిని అదిగో ఇప్పుడు చూడండి బోయజు చెప్తున్నాడు రూత్ తోటి. ఎంత చక్కగా ఉంది చూడండి. అదిగో పక్క కోస్తున్నారా, కనబడుతున్నారా మీకు? కళ్ళు ఉన్న వాళ్ళకి కనబడుతున్నారా? పక్కన కోస్తున్నారు చూడండి, వాళ్ళంతా సీనియర్స్. ఈమె కొత్తగా వచ్చింది పొలంలోకి. చెప్తున్నాడు, బా ఎంత మంచి బొమ్మ తీసావు డాటర్, నేను దేవుడు దీవించుకున్నాడు డాటర్. చూడు ఆమెకి శుభ్రంగా చెప్తున్నాడు, అమ్మా నీకు తెలీదు, ఆ చేను కోసేవారు నువ్వు వెంబడించు. బా చేను కోసేవారు మాదిరి చూపించాలి సంఘానికి, పొలానికి. ఉన్నారు మనం అందరం ఉన్నాం సంవత్సరాల నుంచి. ఒక్కరితో మాట్లాడరు, వందనాలు చెప్పరు, పలకరించరు, ప్రేమ చూపరు, కలుపుకోరు. ఎవరికి వాళ్ళే భోజనాలు ప్లేట్లు తీసుకుంటే ఏ గూటి పక్షులు ఆ గూటి జరిపోతాయి అంతే. ఈ గూటికి వెళ్ళిపోతాయి, ఆ గూటికి మనం మొత్తం గ్రూపులు కనపడుతుంటాయి చర్చిల్లో. అది అల్లా తాటేకులు తిని గ్రూపు, ఇది కోవూరు గ్రూపు, ఇది నెల్లూరు గ్రూపు, ఇది ఎల్లాయిపాలెం గ్రూపు. గ్రూపులు అయిపోతారు. కలుపుకోవాలక్క. పెద్దలు చిన్నలకి మాదిరి చూపించాలి. జాగ్రత్తగా ఉండాలి మనం. ఒకవేళ తెలియక చేసాం కానీ ఇక మీద మనం జాగ్రత్త పడదాం. దేవుని సన్నిధిలో మనల్ని ప్రేమించే దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇది మొదట నంబర్ 1. ఇప్పుడు చెప్పమా, ప్రజెంట్ ఇన్ చర్చ పెట్టు. మందిరంలో దేవుని తేజస్సు నిండాలంటే మొదట పెద్దలు కనపడాలి. ఆ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు 2వ పాయింట్, ప్రజలు కనపడాలి. 3వ వచనంలో ఇశ్రాయేలీలందరినీ సమకూర్చాడు సొలొమోను గారు దేవుని మందిరానికి. మన మూలవాక్యం చదువు టైం లేదు మనకి. ఈరోజు వాక్యం చెప్పాలి, ఈరోజు పాయింట్లు చెప్పాలి. 5వ అధ్యాయం 3వ వచనంలో ఉందన్నమాట. 2 దినవృత్తాంతం 5:3లో ఉంది. ఇశ్రాయేలీలందరినీ సమకూర్చారు. అంటే ముందు పెద్దలు వస్తారు క్రమంగా, తర్వాత మందిరానికి వచ్చే విశ్వాసాలు అందరూ కూడా క్రమంగా దేవుని మందిరికి రావాలి. వస్తూ పిల్లలను కూడా తీసుకురావాలి. పిల్లలతో పాటు రావాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ రావాలి. కొంతమంది చెప్తారు, మా ఆయనకి పని పడిందన్నా, మా ఆయన బదులుగా నేను వచ్చే చర్చికి. ఇక్కడ రీప్లేస్మెంట్లు ఉండవు చర్చిల్లో. మా ఆంటీకి బదులుగా నేను వచ్చాను, ఆంటీ రాలేదు కాబట్టి పిల్లలు వచ్చారు. ఇలా మనం చేయకూడదు. అది క్రమం కాదు, అది సంఘంలో ఆశీర్వాదం ఉండదు. బిడ్డలరా, తెలియక చేస్తే ఇక మేము సరి చేసుకుందాం. మన పిల్లలు మనతో పాటు మందిరంకి రావాలంటే వారు చిన్నప్పటి నుంచే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వాక్యం చెప్పాను కదా, మీరు రెఫరెన్స్ చెప్పాను మీకు నేను. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పడుకున్నప్పుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చెప్పే మాట. ఇప్పుడు మనము మన పిల్లలతోటి నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎక్కడున్నా కూడా దేవుని గురించి మాట్లాడాలంట. మన పిల్లలకి దేవుని వాక్యాన్ని అభ్యసింప చేయాలి. మన పిల్లలతో మనం మాట్లాడుతుండాలి. దేవుని మార్గాలు వాళ్ళకి తెలియజేయాలి, విషదపరచాలి. అప్పుడు మన పిల్లలు దేవుని మందిరానికి వస్తారు. తర్వాత ఒకవేళ అప్పటికి వాళ్ళు రావట్లేదు అంటే కారణం ఏంటంటే 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. మొదట మనము తల్లిదండ్రులుగా మన పిల్లల ముందు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. పిల్లల ముందు మనం నడిస్తే అప్పుడు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఖచ్చితంగా మందిరాలకు వస్తారు. ఒక్క మాట చెప్పాలంటే, మందిరంకి రాకపోతే నీకు భోజనం లేదని చెప్పాలి. పెద్దోళ్ళు అయితే ఆదివారం చర్చికి వస్తే నీకు ఫుడ్ ఏం చేసుకుంటావో చేసుకో.
ప్రతి ఇంటికి తాళం వేయాలి. ఆదివారం పూట ప్రతి స్టవ్కి తాళం వేయాలి. మందిరం అయిన తర్వాతే భోజనం పెడతారు మా అమ్మోళ్ళు నాకని ఫిక్స్ అయిపోవాలి. వస్తా టిఫిన్ పెట్టి చేసి పిల్లలకి, ఏంటి మా అమ్మ ఇంత పరుగు, ఏంటి మా నాన్న ఇంత పరుగు మందిరం అంటే ఇట్లా ప్రేమించాలా దేవుణ్ణి, ఇలా వెళ్ళాలా. నీ బిడ్డ ముందు నువ్వు బలమైన కానుక ఇవ్వడం నీ బిడ్డ చూడాలి. అమ్మ దేవునికి మనం ఇట్లా ఇవ్వాలా, ఇట్లా ఇవ్వాలరా నాన్న, ఇట్లా ఇవ్వాలి, ఇక తీసుకో కానుకి మా ఇంత ఇయ్యాలమ్మా, మనము మనకి ఇంట్లో ఉంటుంది కదమ్మా, అట్లా అనకూడదు నాన్న, దేవునికి ఇస్తేనే మనకు వస్తుంది అని నీ బిడ్డల చేత నువ్వు నేర్పించాలి. దేవునికి ఇచ్చేది నీ బిడ్డలు నేర్పించుకోవాలి, దేవుని మంది రావడం నీ బిడ్డలు నేర్పించుకోవాలి. అలా జాగ్రత్తగా పిల్లలను పెంచుకుంటే తప్ప మన పిల్లలు మనకు దొరికే అవకాశం లేదు. కాబట్టి విశ్వాసులందరూ, ప్రజలందరూ దేవుని మందిరంలో కనబడితే ఆ క్రమాన్ని చూసిన దేవుడు సంతోషించి ఆయన తేజస్సుని మందిరంలోకి పంపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడోది, ప్రజెంట్ ఇన్ చర్చ్. దేవుని మందిరంలో కనబడాల్సింది ఏంటి? మూడోది, అర్పణలు కనబడాలి. 5వ వచనం 2వ దినవృత్తాంతాలు 5:5 ఉంది. వచ్చిన ప్రతి వ్యక్తి వట్టి చేతులతో మందిరికి రాకుండా వస్తూ మేకనో గొర్రెనో తెచ్చి దేవుని మందిరంలో బలి అర్పించినట్లుగా రాయబడింది. బిడ్డలారా, నిన్న మీకు చెప్పాను ద్వితీయోపదేశకాండం 23:15లో, ద్వితీయోపదేశకాండం 23:15లో చెప్పాను, ఎవడు నా సన్నిధిలో వట్టి చేతులతో కనబడకూడదు అని చెప్పాడు నేను దేవుడు. కాబట్టి మనమే వట్టి చేతులతో వచ్చి మన బిడ్డలకు ఆ మాదిరి నేర్పిస్తే వాళ్ళు ఇంకా భ్రష్టులు అయిపోతారు రేపు. కాబట్టి నీకున్న దాంట్లో ఖచ్చితంగా మందిరికి వస్తూ అది ఆదివారమా, శనివారమా, సంఘక్షేమాభివృద్ధి కూడిక, కుటుంబాశీర్వాద కూడిక, లేకపోతే చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, దేంతో సంబంధం లేదు. నిశ్చయంగా దేవుడు నీ చేతుల్లో ఇస్తే నువ్వు మందిరికి వస్తూ వట్టి చేతులతో రాకుండా అది నీ బిడ్డలు చూస్తూ ఉండగా నువ్వు చేయాలి. ఒక మంచి సామెత చెప్పాను నిన్న, ఏ గివింగ్ చర్చ్ ఈజ్ ఏ గ్రోయింగ్ చర్చ్. ఇచ్చే సంఘమే అభివృద్ధి చెందే సంఘం. రాసుకోండి ఆ పదం అట్ట రాసుకోండి. ఏ గివింగ్ చర్చ్ ఈజ్ ఏ గ్రోయింగ్ చర్చ్. ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట. ఆది అపోస్తల సంఘం ఇచ్చింది కాబట్టి అభివృద్ధి చెందిందని. కాబట్టి దేవునికి ఇవ్వాలి బిడ్డరా. ఎన్నో ఖర్చులు ఉంటాయి. నిజం చెప్పాలంటే మనం ఈరోజు సభలు ఆపేయడానికి కారణం ఏంటి తల్ల? ధనం లేకపోవడమే కదా. ఒక 40,000 గాని ఉంటే గ్రాండ్గా చేసుకోవచ్చు సభల్ని. భారం అయిపోయినందువల్ల, అప్పులైపోతున్న కారణంతో, భయంతో ఆపాను. కానీ అదే మనం అందరం మనకు ఉన్న దాంట్లోనే ప్రభు కొరకు ధారాళంగా చేయగలిగి ఉంటే మన దేవునికి అది లాగవు కదా. కాబట్టి ఇచ్చే సంఘమే అభివృద్ధి చెందుతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని మందిరికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా వట్టి చేతులతో రాకుండాన్నట్లుగా మనం జాగ్రత్త పడితే ఆ క్రమం నచ్చిన దేవుడు, ఆ క్రమాన్ని మెచ్చిన దేవుడు తన తేజస్సుని మందిరంలోకి పంపుతాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, పాస్టర్ గారు, అర్పణలతో రాకుండా, విశ్వాసులందరూ రాకుండా, పెద్దలు రాకుండా ఉంటే ఆ సంఘాన్ని దేవుడు తేజస్తో నింపడా? ఖచ్చితంగా నింపడు. క్రమము లేని చోట. అంటే పాస్టర్ గారు, ఇప్పుడు మా వల్ల మీరు ఎందుకు నష్టపోతారు? మా వల్ల మీరు నష్టపోతారా? మమ్మల్ని బట్టి దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా? ఏమో, ఇక్కడ అలాగే రాయబడి ఉంది. అన్న, మీరు ఆశీర్వదించబడి ఏ సంఘాన్ని చూడండి ఎలాగే ఉన్నారు. ఇలా ఉన్నోళ్ళే దీవించబడి ఉన్నారు. ఒక దైవజనుడు చెప్తే నేనన్నా మిరపకాయల వ్యాపారం చేసుకుని, మిరపకాయల పంట, పచ్చిమిర్చి పంట వేసే ఒక రైతు ముసలాయన ఆ సంఘానికి 50 కుటుంబాలు నడిపించాడంటన్నా. ఎన్ని కుటుంబాలు? 50 కుటుంబాలు. పచ్చిమిర్చి పొలం వేసుకునే చిన్న పొలం, 1 ఎకరా 2 ఎకరాల నుండి రైతు పెద్ద ఆయన తన వ్యాపారం చూసుకుంటానే 50 కుటుంబాలని దేవుని సంఘం నడిపించాడంట. ఇట్లాంటి వాళ్ళు లేకపోతే సంఘాలు ఎలా దీవించబడతాయి? సరే, మిమ్మల్ని నేనేమనట్లేదక్క, మిమ్మల్ని నేనేం బాధపడడం లేదు, జస్ట్ చెప్తున్నాను అనమాట. ప్రభు మీకు సహాయం చేస్తే మాట్లాడండి దేవుని గురించి. అవకాశం వస్తే దేవుని సువార్త చెప్పండి. నేర్చుకుంటాం, మంచిదే కదా, నేర్చుకోవడం మంచిదే. తెలుసుకొని మన మనసులో పెట్టుకుంటే అవకాశం వచ్చినప్పుడు మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే మన సంఘం దీవించబడకుండా రాబోయే రోజుల్లో ఆగిపోవడానికి తప్పంతా మీదే అని నేను అనట్లేదు. మిమ్మల్ని ఎప్పుడు నేను అలా అన్నాను. ఒకవేళ నీవే అయితే జాగ్రత్త పడాలి, ఒకవేళ నేనే అయితే జాగ్రత్త పడాలి. బిడ్డలారా, మన పిల్లలతో మన సంఘంలో కనబట్టలేదంటే, 4 ఆదివారాల్లో 1 ఆదివారం వచ్చి 3 ఆదివారాలు మనం వాడుకుంటున్నామంటే నీ వల్ల దేవుడు బాధపడుతున్నాడు. 2 ఆదివారాలు వచ్చి 2 ఆదివారాలు రాగలిగి ఉండి కూడా, ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళని పంపించట్లేదు. ఓకే, అది దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు డ్యూటీలు మారిపోయినాయి. ఆదివారాలు 2 ఆదివారాలు ఇస్తున్నారు, 2 ఆదివారాలు ఆపేస్తున్నారు.
అసలు వేరే దేశాల్లో జాబ్ చేసుకునే వాళ్ళకైతే మందిరాలే లేవు. పాపం వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి? రాగలిగిన అవకాశం ఉండి కూడా ఇంట్లో కూర్చొని లైవ్ చూసే వాళ్ళు ఏమనాలి? లైవ్ వచ్చేస్తుంది కదన్నా, ఇంకా మందిరం దగ్గర రావాల్సిన అవసరం ఉంది. లైవ్ చూస్తే ఆశీర్వాదం ప్రభు చెప్పలేదు. ఆయన సన్నిధిలో మనం కనబడాలా ఖచ్చితంగా. పరిశుద్ధ సమాజంగా కూడమని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి బిడ్డరా, మిమ్మల్ని నేను తప్పని చెప్పట్లేదు, కానీ మనం జాగ్రత్త పడదాం. అయిపోయిందే, మొదటి పి అయిపోయింది. ప్రజెంట్ ఇన్ చర్చ్. పెద్దలు కనపడాలి క్రమంగా, ప్రజలు కనపడాలి క్రమంగా, అర్పణలతో రావాలి క్రమంగా. ఈ క్రమం ప్రభువుకి నచ్చినప్పుడు దేవుని తేజస్సు మందిరంలోకి వస్తుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇది నిన్న చెప్పిన వాక్యం. అరగంట అయిపోయింది. నిన్న చెప్పింది మీకు గుర్తు చేసేలాగా అరగంట అయిపోయింది. ఇప్పుడు మిగతా చూద్దాం. రెండో పాయింట్, రెండో పి, ప్రయారిటీ ఇన్ చర్చ్. ఉందమ్మా? ప్రయారిటీ ఇన్ చర్చ్. ప్రయారిటీ అంటే మందిరములో ప్రాధాన్యత. ప్రయారిటీ అంటే ప్రాధాన్యత. మందిరములో మొదటి ప్రాధాన్యత. అదిగో చూడండి ఇచ్చింది. ప్రయారిటీ ఇన్ చర్చ్, మందిరంలో మొదటి ప్రాధాన్యత. దేవుని బిడ్డారా, 7వ వచనంలో రాయబడింది మాట. ఒకసారి పెట్టుమా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యంలో మందిరంలో ప్రాధాన్యత ఎవరికి ఉండాలి? దేవుని తేజస్సు మందిరంలో నిండాలంటే ప్రాధాన్యత చర్చిలో ఎవరికి ఉండాలి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. అక్కడ చదివితే తీసుకు చదవండి. చూడండి అన్న. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. ఆమేన్. చాలు. మందిరంలో ప్రతిష్ఠిస్తున్నటువంటి సమయంలో సొలొమోను గారు మొట్టమొదటిగా ఆ కొత్త మందిరంలోకి నిబంధన మందసాన్ని తీసుకెళ్లి దాని స్థలంలో పెట్టారంట. ఈ మందసం ఎక్కడిది? సీనాయి పర్వతం దగ్గర యెహోవా దేవుడు మోషేకు చూపించిన మాదిరి చొప్పున అరణ్యంలో తయారు చేసిన మందసం ఇది. మందసంలో ఏమేమి ఉంటాయమ్మా? ఆజ్ఞల పలకలు, చిగురించిన అహరోను కర్ర, మన్నాతో నిండిన బంగారు పాత్ర. ఇప్పటికీ సొలొమోను కాలానికి బంగారు పాత్ర, మన్నా పాత్ర మిస్ అయింది. బాదం కర్ర, అహరోను కర్ర మిస్ అయింది. ప్రస్తుతం అక్కడ దేవుని పలకలు మాత్రం ఉన్నాయి. ఆ మందసాన్ని తీసుకెళ్లి సొలొమోను మందిరం పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. అంటే మన సంఘంలోకి దేవుని తేజస్సు దిగి రావాలంటే మన సంఘంలో మందసం ఉండాలి, మన మందిరంలో మందసం ఉండాలి. మన మందిరంలో మందసానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా? ఆమేన్ గట్టిగా. ఎవరికి ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత? మనుషులకు కాదు, ప్రజలకు కాదు, ఉద్యోగస్తులకు కాదు, లేకపోతే కాస్త హోదాలో ఉండేవాళ్ళకి కాదు. మందిరంలో మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. మందసము అంటే దేవుడు. ఏ సంఘములో అయితే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారో ఆ సంఘాలలో దేవుని తేజస్సు ఉంటుంది. అదేంటి పాస్టర్ గారు, చర్చిలు అంటేనే దేవుడికే కదా ఇస్తారు ప్రయారిటీ? చర్చి అంటేనే దేవుడికి, దేవుడు అనుకుంటున్నారు కదా మీరు. ఇట్లా కాదు, మీరు కొన్ని దగ్గరికి వెళ్ళి చూడాలి. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. మొన్న ఒక యూట్యూబ్ చూసాను. ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక చర్చిలో ఆదివారం వస్తే చాలంట రణరంగం అంట, పోరాటం అంట. చర్చిలో 2 గ్రూపులు అయిపోయారు. ఆ గ్రూపు ఈ గ్రూపు కొట్టుకుంటున్నారు ఇష్ట ప్రకారంగా, డబ్బు విషయంలోనే. ఏదో మొత్తం మీద వాళ్ళ బాధ. పాపం సంఘాల్లో దేవుడు లేడు, డబ్బు ఏలుబడి చేస్తుంది. ఆ డబ్బుని ఆశించినటువంటి 2 గ్రూపులు వాళ్ళు 2 వర్గాలు అయిపోయి వాళ్ళకి పడక ఫస్ట్ ఆరాధన వీళ్ళు జరుపుకుంటే రెండో ఆరాధన వాళ్ళు జరుపుకుంటారు. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఇక్కడ విమర్శించట్లేదు, మనకు అనవసరం. సంఘాలు బయట ఎలా ఉన్నాయంటే దేవుడు సెంటర్గా లేడు, దేవుడు కేంద్రంగా లేడు. చర్చిలో నిజంగా దేవుడు కేంద్రంగా ఉంటే అక్కడ డబ్బు గొడవలు రావు, అధికార గొడవలు రావు, లేకపోతే ఎలక్షన్లు ఇంకో రకరకాలు ఏమి ఉండవు. పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. అందుకే కొన్ని సంఘాల్లో దేవుని తేజస్సు ఉండదు. ఇన్ని సంవత్సరాలు నామకే వాస్తే పేరుకు మాత్రమే సంఘాలకు వెళ్ళి మాకు చర్చి ఉంది, ఇది మా చర్చి, ఇది 170 సంవత్సరాల చర్చి, 250 సంవత్సరాల చర్చి అని చెప్పుకోవడానికే కొన్ని సంఘాలు పనికొస్తాయి తప్ప అక్కడ దేవుని తేజస్సు ఉంటుందన్నా. డైరెక్టర్ గారు ఫీల్ అవుతున్నారు ఈ మాట చెప్పేలాకి. ఒకరితో మనకి ఎందుకన్నా నువ్వు సైలెంట్గా ఉండని. నేను ఎవరిని విమర్శించట్లేదు, కొన్ని సంఘాల్లో అలా ఉంది. దేవుని తేజస్సు లేదు, పాప పశ్చాత్తాపం లేదు, కన్నీళ్లు లేవు,
ఖండించబట్టం లేదు, సరిచేయబట్టం లేదు, దేవుని ప్రేమ అర్థం కావడం లేదు, గుండెలు బాదుకొని ఏడ్చి ప్రభు కోసం మండే స్థితి అక్కడ కనబడడం లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు కేంద్రంగా లేడు. మన మందిరంలోకి దేవుని తేజస్సు రావాలంటే మందసం ఉండాలి మన మందిరంలో. దేవునికి మహిమ కలుగును గాక. మందసం అనగా దేవుడు. సేవకుడు మాట్లాడినా దేవుడి గురించి మాట్లాడాలి, విశ్వాసి మాట్లాడినా దేవుడి గురించి మాట్లాడాలి, సాక్ష్యం చెప్పిన దేవుడే, ప్రార్థన చేసిన దేవుడే, వాక్యం చెప్పిన దేవుడే. నలుమూలల గోడలు ధ్వనివ్వాలి, దేవుడు 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 దేవుడు. ఇక్కడ ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయన మాత్రమే పూజకు యోగ్యుడు. ఈ చోట దేవుడే మహిమ నొందును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడే దేవుడే దేవుడే. సాక్ష్యాలు కూడా కొంతమంది ఇంతకుముందు వేరుగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు మార్చాడు దేవుడు మన బిడ్డల్ని. మార్చమని మనమే ప్రార్థన చేశాం దేవుడికి. పలానా బాగలేకుండా వచ్చింది, పలానా పరిస్థితి బాగలేకుండా వచ్చింది, పాస్టర్ గారికి ఫోన్ చేశాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరిచాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. తెలియదులే పాప మన బిడ్డకు, తెలియక అటు చెప్పేవాళ్ళు. అటు చెప్పకపోతే నేనేమైనా ఫీల్ అవుతానని నా కోసం చెప్పేవాళ్ళు అనమాట. అట్లా పాస్టర్ ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచే పని అయితే ఇంకా మీకు పాస్టర్లే దేవుళ్ళు అయిపోయి ఉండేవాళ్ళు. రండి భక్తులారా రండి. బాబాలు వచ్చా కదా ఇప్పుడు, నోట్లో నుంచి గడ్డలు తీస్తున్నారే, ఆ టైపు నేను కూడా ఇస్రాయేల్ బాబా. ఇది నేను ప్రార్థన చేస్తే కానీ మీకు స్వస్థలు కలిగే పని అయితే ఇంక ఇస్రాయేల్ బాబా అయిపోయి ఉండేవాడు. ఇంకా నేను జస్ట్ జీతగాడిని, గుర్తుపెట్టుకోండి, జస్ట్ కాపర్ని. నేను కాకపోతే ఇంకొకరు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఆయన పని చేయించుకుంటాడు. నేనేం లార్డును కాదు, నా ప్రార్థన ద్వారా మీకు అద్భుతాలు ఏమీ జరగవు. మీరు ఆయన కాంటాక్ట్ అయితే మధ్యలో ఒక్కోసారి నేను వచ్చినా రాకపోయినా ఆయన మీకు సమాధానం ఇచ్చేస్తాడు. ఒకవేళ ఎవరైనా దైవజనుడిని తుణీకరించి ఇతనికి ఎందుకు చెప్పాలి, ఇతనిదేంది మనం చేసుకోలేమా అని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సేవకుడి మీద గనక చెడు మనసు పెట్టుకుంటే వాళ్ళు ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు ఎండనమాట. తిరిగి మరలా దైవజనుడే వచ్చి వారి గురించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళని తాకి వాళ్ళకి దైవజనుని విలువ తెలియజేస్తాడు. కానీ దైవజనుడే ముఖ్యం కాదు. అట్లాగని దైవజనుని తీసి దెబ్బలో పెట్టండి అనట్లా నేను కూడా. మనం సాక్ష్యం చెప్పేటప్పుడు నాకు బాగలేదు, పల సమస్య వచ్చింది, ప్రభు దగ్గర మోకాళ్ళ నుంచి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాను, ప్రభు నా ప్రార్థన ఆలకించాడు. సేవకులకి చెప్పాను, వారు ప్రార్థన చేశారు, అందరి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రభు స్వస్థపరిచాడు. దేవుడే నన్ను స్వస్థపరిచాడని చెప్పాలా. 90% దేవునికే మహిమ చెందాలి, 5% విశ్వాసులకి, 5% పాస్టర్కి ఇవ్వాలంతే. దేవుణ్ణి ఆరాధించాలి, దైవజనుని గౌరవించాలి అంతే మనం. అంతేగాని దేవుని ప్లేస్లోకి సేవకుల్ని కొంతమంది కొన్ని సాక్ష్యాలు మీరు చూడండి యూట్యూబ్లో. అమ్మగారు ప్రార్థన చేశారు, అమ్మగారు ప్రేరాలు ఇచ్చినందువల్ల అమ్మగారు అయ్యగారు అయిపోయింది. ఇంకా దేవుడు లేట చర్చిలో. గాడ్ సెంటర్డ్ చర్చిగా ఉండాలి మంది, దేవుడే కేంద్రంగా ఉండాలి మన చర్చిలో. అప్పుడే మన చర్చిలోకి దేవుని సన్నిధి, దేవుని తేజస్సు దిగొస్తుంది. దేవుని బిడ్డ చెప్పండి, ఇప్పుడు మళ్ళీ పెట్టుమా. ప్రయారిటీ ఇన్ చర్చ్. నెంబర్ 1, మన సంఘంలో మందసం ఉండాలి, దేవుడు ఉండాలి. మన సంఘంలో నిజంగా దేవుడు ఉంటే అప్పుడు మన చర్చి వృద్ధై వందలాది మందిని ఆకర్షిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. తర్వాత మందసము అంటే రెండో అర్థం వాక్యం. మందసంలో ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఇప్పుడు వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం, అంతే కదక్క. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. బిడ్డలారా, వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. ఏ సంఘములో దేవుడు కేంద్రంగా ఉంటాడో ఆ సంఘములో దేవుని తేజస్సు ఉంటుంది. ఏ సంఘములో దేవుని వాక్యం ఉంటుందో ఆ సంఘములో దేవుని తేజస్సు ఉంటుంది. యేసు నామములో చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, కొందరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, వాక్యానికి తప్ప అన్నిటికీ ఎక్కువ సమయం ఇస్తారు. పాటలు, కచేరీ జరగదు చర్చిల్లో, కచేరీ. నేను ఒక ఊరుకు పోయాను, ఊరిలో చెప్తే మళ్ళీ వాళ్ళు లైవ్లో ఉంటారు, మళ్ళీ బాధపడతారు. ఒక మీటింగ్ పిలిచారు నన్ను ఈ మధ్యకాలంలో. నేను ఒక్కడనే పోయి అనాలి, నాతో రాలా. ఆ ప్రాంతంలో 6:50కి స్టార్ట్ చేశారు, 10:20కి ఇచ్చారు నాకు మైకు. 6:50కి వాక్య ప్రార్థన స్టార్ట్ చేసి 10:20కి ఇచ్చారు. 3 గంటలు ఏకదాటిగా చిన్నోడికి ఇచ్చా, పెద్దోడికి ఇచ్చా, అవ్వకి ఇచ్చా, తాతకి ఇచ్చా. ఏమన్నా 3 గంటల పాటలు అంటే
మీరు అటు వెళ్ళగానే నాకు తగులుకుంటారు పాస్టర్ గారు ఇల్లు. నువ్వు వాళ్ళకే ఇచ్చావు, నేను కనపడలేదా, నేను డబ్బులు ఇవ్వలేదా, మేం చేయలేదా అంటే మేము కనపడవా నీకు? అది మిట్లారా, అది పెందుకొస్తే మందిరం కాదు, వేరే శాఖ అనమాట. అందుకని ఆ పాస్టర్ గారు తల పట్టుకున్నాడు. నేను ఒక మాట చెప్పా, అన్న నన్ను కూర్చోబెట్టి మీరు పాటలు పాడిస్తే నాకు బాధ, నేను వచ్చిన తర్వాత 5 నిమిషాలుగా నాకు మైక్ ఇవ్వాలా, అప్పుడు నన్ను పిలవండి అంటే అప్పటికి నేను 9:40 దాకా నాకు అర్థం కావట్లేదు. 9:40 అయిపోతుంది, ఎప్పుడు వాక్యం ఇస్తారంటే ఇంకొక బ్రదర్ వచ్చి అన్న మనం వెళ్తేనే వాళ్ళు మనకి ఇస్తారంటే ఇంక సరే ఏమో టైం అయిపోతుందని నేను వెళ్ళా. నన్ను కూర్చోబెట్టి 6 గంటల సేపు పాటలు పాడించారు. ఇంకా బిడ్డలారా, సంఘాలు ఎట్టున్నాయంటే తమ్మును తాము కనబరుచుకోవాలి. నేను పాట పాడితే అందరు వినాలి, నాకు పాట ఉండాలి, నా గురించి అందరూ తెలుసుకోవాలి, నేను బాగా పాడగలనని. సాతాను ప్రజల మనసులు పాడు చేసేసి సంఘాల్లో వాక్యం తగ్గించేశాడు, పాటలు ఎక్కువ చేసేసాడు. దేవుడి దయ వల్ల మనకిచ్చిన ఈ చిన్న సంఘంలో ఏదో ఎక్కువ ఉందో ఏదో తక్కువ ఉందో మీకే తెలుసు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అవసరమైతే 2 పాటలు పాడి బిడ్డలారా కనీసం గంటకు పైగా వాక్యం ఉండాలన్న ఆశ. ఇప్పటికి 40 నిమిషాల నుంచి మనం వాక్యం వింటున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఇన్ చర్చ్ ఈజ్ గాడ్. ఫస్ట్ ప్రయారిటీ ఇన్ చర్చ్ ఈజ్ వర్డ్, వాక్యం. దేవుడు, ఏ సంఘంలో దేవుడు ఉంటాడో, ఏ సంఘంలో వాక్యం ఉంటుందో ఆ సంఘంలోని ఖచ్చితంగా దేవుని తేజస్సు దిగి వస్తుందంతే. ప్రభువుకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ 13 సంవత్సరాలుగా నెల్లూరులో 8 సంవత్సరాలుగా ఈ క్రమం దెబ్బతినకుండా నడిపించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మీరు నాకు లోబడ్డారు. ముందు దైవజనుడు ఒక మాట చెప్తే మీరు లోబడ్డారు. అమ్మా మనం పాడాలని కనబడాలని మీరు కోరుకోవద్దు, దేవుడు కనపడితే చాలమ్మా అని. మధ్యలో మీరు పాడుతూ ఉండగా ఆపేస్తే, ఇందాక మన బాంధవ్య తిమోతిని పాడుతున్నారు, నేను వచ్చి కీబోర్డ్ వాయించగానే టప్పని ఆపేసారు వాళ్ళు. అదే ఇంకొక చర్చిలో కానీ అట్లా కానీ కొట్టండి, ఏం ఉండడు పాస్టర్. ఒబలాటం పాస్టర్కి 2 వచనాలు అయిపోయినాయి, లాస్ట్ వచ్చిన కదా, ఏం ఉండలేడా? లెక్కలేదు మేమంటే సలోమక్క క్లుప్తంగా అంటే ఒక్కోసారి మైక్లో ప్రార్థన గురించి చేసేటప్పుడు అదే కానీ ఇంకో చర్చిలో అన్నావా, ఎవరు ఏమన్నారు ప్రార్థన, మేమేమన్నామా? ప్రార్థన ఇచ్చేది మళ్ళీ క్లుప్తంగా అనేది ఎంత అవమానం మాకు. ఏమి చర్చి కాదు, ఇంకో చర్చిలో మనక పా. బయట సంగతి మీకు తెలియదమ్మా, ఇట్లా ఉన్నాయి బయట చర్చిలో. దేవుని వాక్యం అన్నప్పుడు బిడ్డలందరూ అర్థం చేసుకుంటున్నారు, అక్కోళ్ళు అర్థం చేసుకుంటున్నారు, తమ్ముళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అన్నోళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నేను మొన్న జానుపాలని కొన్ని విషయాలు చెప్పాను. నేను అన్న ఇట్లా ఉండాలి సంఘం అంటే, ఇట్లా ఉండాలన్నా అదే ఇంకో దగ్గర చెప్పుంటే ఎట్టగానే పడుతున్నాను కంటికి. పాస్టర్కే ఎవడు ఏమన్నాడు నడిపి ఏమన్నానా డేవిడ్. ఇప్పుడు డేవిడ్ ఏమనుకుంటాడంటే అంటే భవిష్యత్తులో నేను కూడా జాగ్రత్త పడాలా. దేవుడికి ఇచ్చిన కృప మామూలు కృప కాదు. ఆమేనానండి. తన ఇంటిలోకి దేవుడు వచ్చాడక మామూలు విషయం కాదు అది. ప్రతి ఆదివారం తన ఇంట్లోకి దేవుని సన్నిధి దిగొస్తుంది. ఆ బిడ్డ అదృష్టవంత నిజం చెప్పాలంటే. అది తమ్ముడు కోరుకోకుండా వచ్చింది, అది నిజం చెప్పాలంటే. అది కొందరికే దొరకద్ది, అది ఆ బిడ్డ దొరికింది. రాబోయే రోజుల్లో ఆ బిడ్డ కుటుంబం అనుభవిస్తుంది ఆశీర్వాదాన్ని. ప్రభువుకి మహిమ కలుగును గాక. అదే ఇంకొకరైతే ఏంది కర్మ, ఊరికే మా చర్చి ఆదివారం మా ఇంట్లో చర్చిలా దేవుడు చర్చిలు పెడితే మాకు కీడు కదా, మాకు కాపరా చేసి ఎలా ప్రార్థన లేదే. ఇంకో సంఘంలో ఉండే బిడ్డలు అయితే ఇట్టే మాట్లాడతారు. కొంతమంది ప్రభువుని ఎరగని వాళ్ళు అనిలు ఉన్నారు కదా, అనిలు చర్చిలు కానీ దేవాలయ నీడ వాళ్ళ ఇంటి మీద పడింది అనుకో, వాళ్ళకేంది అరిష్టం, కలిసి రాదు. వాళ్ళ ఉద్దేశం అది. దేవుడి నివాసం ఉండే చోటు మన ఇంటి పక్కన ఉంటే ఎంత అదృష్టవంతులు మనం అసలు. అది మన కోణం. ప్రభువుని ఎరగని వారు అనుకో, దేవాలయం నీడ మా ఇంటి మీద పడిందంటే మేము ఖాళీ. దేవాలయం నీడ పడితేనే ఖాళీ అయిపోయే పని అయితే మరి ఆ దేవుడు ఎట్ట సహాయం చేస్తాడు నీకు? మనం అడిగే నోరు ముయ్యి అంటారు. మళ్ళీ మనకి కొంచెం బాధలు మనకు వద్దులే, పాపం వాళ్ళ బాధ మనకు వద్దు. వాళ్ళ ఆచారాలు అయ్యి దేవాలయాలు దూరంగా ఉండాలి. మనకి బిడ్డ ఇంటికి వచ్చి దేవుడి మందిరం. ఉభయదేవం ఇంట్లో మందసం ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు తన ఇంట్లో పెట్టుకున్న ఉభయదేవం. ఈ 3 నెలలు దేవుని మందిరం తన ఇంట్లో ఉన్నందుకు దేవుని మందసం ఎట్ట దీవించాడు దేవుడు ఉభయదేవుని. ఉభయదేవము దీవించబడిన దీవెన సంగతి కోటలో ఉన్న రాజుగారి చెవులకు గింగురుమ వినబడింది. దావీదు, నువ్వు ఏ ఇంట్లో అయితే మనసం పెట్టొచ్చావో బహుగా వర్ధిల్లుతున్నాడయ్యా. అతని ఇంటి వారు అతనికి కలిగిన సమస్త దీవించబడుతున్నారు. రాజా వికసిస్తుందంటే అతని కుటుంబం. అవునా, అట్టయితే అక్కడ ఉంటాను లేపా తీసుకుందాం. ఇంకా దావీదు గారు భలే స్వార్థపరుడు.
ఆయనే దీవించబడాలి, ఇంకెవరు దీవించబడకూడదు. పనులే పాపం మనం అనుకోకూడదు ఆయన్ని. 3 నెలలు మనసు ఉన్నందుకే అంత దీవెనైతే ఇక రాబోయే డేవిడ్ దీవెన చూడాలి మనం. డేవిడ్ జాగ్రత్తగా ఉండాలా, దీవెన రావాలంటే తేడా జరగకుండా ఉంటే చాలు, ప్రభు చూసుకుంటాడు. ఇక ఇదే మాట ఏరే తెచ్చినాను అన్నావు. ఇప్పుడు నేను డేవిడ్ అన్నానే, తేడా వస్తే డేవిడ్ ఇంకో అనో ఏమనుకుంటా అసలు అంత మాట అనేసామలే. కాబట్టి నేను ఇప్పుడు అంతా ఇందు మూలంగా నేను మీకు తెలియజేయనది ఏమనగా, దేవుని తేజస్సు మన మందిరంలో దిగాలంటే మన సంఘంలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికే? దేవుడికే. మన సంఘంలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికే? వాక్యం. ఆయన మహాకృపను బట్టి మనకు భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఇక ముందు రోజుల్లో నా మరణం దాకా ఊపిరి, నా శ్వాస నా కంఠంలో ఆడుతున్నంత వరకు ఇదే జరుగును గాక. ఇదే జరిగితే ఆ మీదటికి మీరు బతుకుంటారు కదా, నేను పోతే మీరు ఉంటారా? అందరం బావా. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళమే. ఈ తరం వెళ్ళిపోతే మన నెక్స్ట్ తరం, మన పిల్లల తరం వస్తుంది కదా, మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. హోలీ జడ్జి చర్చిలో దేవుడే ప్రధాన కేంద్రమై ఉండాలి. ఎవరికి మహిమ కలగకూడదు, ప్రభే మహిమ పొందాలి. బిడ్డలారా, కొన్ని కుటుంబాలు మన సంఘంలో ప్రభు కోసం ఎంతో ధారాళంగా చేస్తున్నారు. 1000 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు చెప్పే ఒకే మాట, అన్న మా పేరు దయచేసి బయట రానియద్దు. ఎంత దీవెన ఉంటుంది చెప్పాలంటే. 100 రూపాయలు ఇస్తే మైకులో 10 సార్లు చెప్పాలా, పచ్చి పులుసు లక్ష్మమ్మ 100 అని చెప్పకపోతే ఇంకా మామూలుగా ఉండదు. బుడబక్కల బుచ్చారావు 4 కోడిగుడ్లు మామూలుగా ఉండదు. కొన్ని సంఖ్యలు మీరు చూడండి, మీకు తెలియక ఈ బాధలు. 1000 లక్షల రూపాయలు ప్రభు సన్నిధిలో పోస్తున్నప్పటికి కూడా మా పేరు వినపడకూడదన్న మంచి బిడ్డలు దేవుడు మాకు ఇచ్చాడు. అక్క మీరు అందరూ మంచి బిడ్డలే, మీరు దేవుడు ఇచ్చిన బిడ్డలు. మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషిస్తుంటాను. ప్రభువా, ఈ దీనుడికి ఒక మాట చెప్తే వాక్యంలో నుంచి లోబడుతున్నారయ్యా. ఎవరో లోపల కొంచెం గొనుక్కుని సనుక్కున్న మళ్ళీ కంట్రోల్ అయిపోతున్నారు. దైవజనుడికి నాయకత్వానికి అడ్డు రాకుండా తోడ్పాటునిచ్చి కలుసుకుని పోయి కృపనిచ్చావు తండ్రి. ఇన్ని దండిత నీ కృప తప్ప ఇంకొకటి కాదు ఇది. ఇలాగే ఈ సేవ జరగాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు అయితే ఈ 2వ పాయింట్లో మనం సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. ఆయనకే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఫస్ట్ దాంట్లో కాస్త లోపాలు ఉన్నాయి, ప్రజెంట్లో లోపాలు ఉన్నాయి, కానీ ప్రయారిటీలో లోపాలు లేవు మనకి. ప్రజెంట్ ఇన్ చర్చ్ అంటే పెద్దలు కనబడాలి, అక్కడ కొంచెం లోటుపాటు జరుగుతున్నాయి, కానీ ఈ ప్రయారిటీ విషయంలో ప్రభు మనకు సహాయం చేశాడు. ఇప్పుడు 3వ పాయింట్కి వెళ్ళిపోతాం. 3వ పి. ఫస్ట్ ప్రజెంట్ ఇన్ చర్చ్, 2వది ప్రయారిటీ ఇన్ చర్చ్, ఇప్పుడు 3వది దేవుని బిడ్డలారా, 3వది ఏంటంటే పర్సీవరెన్స్ ఇన్ చర్చ్. అది పర్సీవరెన్స్ ఇన్ చర్చ్ అంటే మందిరములో కొనసాగించవలసినవి. మనము వంతులు చూడకుండా పెట్టేసి ఉన్నావు, ఏమవుతుంది అంతా తెలిసిపోతుంది ఫస్ట్ టైమా. ఈసారి నుంచి మనం చేయకూడదు. నువ్వు మనం కష్టమైన కొంచెం బిడ్డ 10th క్లాస్ అవుతుంది కాబట్టి పాపం చేయలేకపోతుంది. అమ్మలారా, దేవుడు మంచి కూతురు మంచి బిడ్డలను ఇచ్చాడు దేవుడు నాకు. నిజం చెప్పాలంటే హవిలే చేయకూడదు. మన బిడ్డలు కూడా లేయాలి, చదువుకున్న బిడ్డలు దేవుడు రావాలి. బిడ్డలు చదువుకున్నారు కాబట్టి రాలేకపోతున్నారు, లేకపోతే ఒక్కొక్కటి మీకు టెన్షన్గా పెట్టుండేది. ఆడ పాయింట్ పెట్టేసేలేక మీకు అని తెలిసిపోతున్నాయి మీకు ముందుగానే. 3వ పి పర్సీవరెన్స్ ఇన్ చర్చ్, మందిరములో కొనసాగించవలసినవి. 11వ వచనం చదువుదాం ఒకసారి పెట్టిమా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మళ్ళీ పెట్టద్దన్న మా జానపల్లం మళ్ళీ పెట్టద్ది, రాసుకుందాం. వాక్యం చదువుదాం ఇప్పుడు. 2వ దినవృత్తాంతాల 5వ అధ్యాయం 11వ వచనం పెట్టావా? ఏముందన్నా, యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. యాజకులు తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఇప్పుడు పాయింట్కి వెళ్దాం. పర్సీవరెన్స్ అనే ఇంగ్లీష్ పదంకి అర్థం ఏంటంటే కంటిన్యూగా పనిచేయటం, కాన్స్టెంట్గా పనిచేయడం అనమాట. ఆపకుండా పనిచేస్తూ ఉండడం. ఇది మీకు అర్థం అవ్వాలంటే దావీదు గారు దేవుని మందిరంలో అనగా మందసాన్ని తీసుకొని వచ్చి దావీదు కోటలో గుడారం వేసి ఆ గుడారంలో దేవుని మందసాన్ని పెట్టినప్పుడు లేవీయులని ఒక క్రమంలో ఏర్పాటు చేశాడు. మందిరంలో పరిచయం ఎవరు చేయాలి ఆ రోజుల్లో? లేవీయులే చేయాలి, బయట వాళ్ళు చేయకూడదు. దేవుని మందిర పరిచర్య చేయడానికి దేవుడు నియమించుకున్నటువంటి గోత్రం లేవి గోత్రం. ఇప్పుడు గుడారములో ఉన్న దేవుని మందిరం ఎదుట
దేవుని పాటలు పాడుతూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉండడానికి కొన్ని గ్రూపులు ఏర్పాటు చేశాడు, కొన్ని బృందాలు ఏర్పాటు చేశాడు. దాంట్లో ఆసాపు బృందం ఒకటి, హేమాను బృందం ఒకటి, కోరాహు కుమారుల బృందం ఒకటి, ఇలా వంతులు చొప్పున బృందాలు ఏర్పాటు చేశాడు. అనగా ఉదయాన 6 గంటల నుంచి 8 గంటల దాకా ఒక బృందం వచ్చి పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉండాలి. తాళములతో, గంభీర ధ్వనిగల స్వరములతో యెహోవా ఒక కీర్తనలు పాడుతూ ఆరాధించాలన్నమాట. మందిరంలో ఆరాధన ఆగకూడదు, దీపం ఆరిపోకూడదు, ఆరాధన ఆగకూడదు అనమాట. పాటలు పాడేదానికి కొన్ని బృందాలు, మందిరంలో పరిచర్య చేయడానికి కొన్ని బృందాలు అనమాట. అంటే సన్నిధి రొట్టెల బల్లా పెట్టి, లేకపోతే దీపాలు వెలిగించడానికి, ప్రమిదలలో ఒలువు నూనె పోయడానికి, మందిరం శుద్ధి చేయడానికి, ఇలా కొన్ని బృందాలని పెట్టాడు. నా మాట మీరు అర్థం చేసుకోండి. 6 గంటల నుంచి 8 గంటల దాకా ఒక బృందం, 8 నుంచి 10 దాకా ఒక బృందం, 10 నుంచి 12 దాకా, ఇలా 2 గంటలు. ఇదే కాదు కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. 2 గంటలే అని కాదు, సమయం ఎంతో మనకు తెలియదు. కానీ వాళ్ళు వంతులు చొప్పున వచ్చి ప్రభుని ఆరాధించి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, అదే సొలొమోను గారి మందిరంలో యేసు ప్రభు వారి కాలంలో జకరియా అనే యాజకుడు తన వంతు చొప్పున వెళ్ళి మందిరంలో యాజక ధర్మం చేస్తున్నాడు అనమాట. అంటే తన టైంలో వెళ్ళి యాజక ధర్మం చేస్తున్నాడు. అప్పుడు దేవుని దూత జకరియాకి ప్రత్యక్షమై మాట్లాడాడు. అంటే వారి కాలంలో వెళ్ళి పరిచయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్ ఒక్కడే మీకు పాస్టర్ ఇక్కడ, కాబట్టి ప్రతిదీ ఎవరు చేయాలా? ఇశ్రాయేల్ పాస్టర్ చేయాలి. కానీ అక్కడ యెరూషలేములో ఉన్న మందిరానికి, సొలొమోను గారి మందిరానికి ఒక పాస్టర్ కాదు, లేవీయులు అందరూ పరిచయం చేయాలన్నమాట. ఆ లేవీ గోత్రానికి వేరే పనులు లేవు, దేవుని చర్చిలోనే పనిచేయాలి. కాబట్టి ఉన్న వాళ్ళందరూ వాడబడాలి. కాబట్టి వంతుల వారీగా వాళ్ళకి టైం కేటాయించి ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, సొలొమోను గారు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో ఒకరి టైం ఉందన్నమాట, వాళ్లే పనిచేయాలి అక్కడ. ఇప్పుడు 9 నుంచి 10 నుంచి 12 దాకా జరుగుతుంది ప్రతిష్ఠిత. ఈ గ్రూపులన్నింటిలో అందరూ ఫ్రీగా ఉంటారు. ఈ 10 నుంచి 12 దాకా చేసేవాళ్ళు మాత్రమే అక్కడ పనిచేయాలా. కానీ ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడంట యాజకులందరూ ఎవరికి వారే, ఎవరు చెప్పకుండా వారికి వారే ప్రేరేపించబడి, ఇది వాళ్ళ వద్దు కదా, నేను చేయకూడదు, ఇప్పుడు నేను ఫ్రీగా ఉండాలి, నా టైం వచ్చినప్పుడు నేను చేస్తా, ఇది వాళ్ళ టైం కదా, ఇప్పుడు నేను కాదు అని ఎవరు కూడా వంతులు చూడకుండా, ఆమె చెప్పండి గట్టిగా, ఏం చూడకుండా, వంతులు చూడకుండా దేవుని సన్నిధిలో తమ్మును తాము ప్రతిష్ఠించుకొని ఆ 10 నుంచి 12 గంటల దాకా చేస్తున్న యాజకులతో పాటు కలిసి వీళ్ళు కూడా యాజక ధర్మం జరిగించారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాన్స్టెంట్ గా పనిచేస్తున్నారు. పర్సీవరెన్స్ ఇన్ చర్చ్. ఏ సంఘములో దేవుని తేజస్సు దిగి వస్తాదంటే, ఏ సంఘములో దేవుని తేజస్సు దిగి వస్తాదంటే వంతులు చూడకుండా పనిచేయాల ప్రతి ఒక్కరూ. అంటే యోనా అన్న ఇస్తరక్క మాత్రమే మందిరం చెమ్ముతారు ఆదివారాల పూట. అది వాళ్ళకి అప్పగించేది పాస్టర్ గారు, మనం చేయకూడదు. లేకపోతే కెమెరా హవీలా మాత్రమే పెడుతుంది, మనకు సంబంధం లేదు. అయిపోయిన తర్వాత చిమ్మేది రూతమ్మతలు ఒకటే, మనకు పని లేదు. ఆ తర్వాత బాత్రూమ్ కూడా ఎవరు క్లీన్ చేయాలి? పలానోళ్లే, మనకు పని లేదు అని మనం ఏమనుకుంటామంటే అది మన పని కాదు కదా, అది మనకు సంబంధం లేదు కదా అని వచ్చి వెళ్ళిపోతుంటాం అనమాట. అట్లా ఉండకూడదు అంటక్క. ఇది పలానోళ్ళ పని కాదు. వచ్చినప్పుడు అక్కడ ఏదన్నా ఒక పని కనపడుతుంటే, కొదువు కనపడుతుంటే, కొరత కనపడుతుంటే నాకు సంబంధం లేదు, అది వాళ్ళు చేసే పని, అది మనకు సంబంధం లేదని ఆగిపోకుండా వెంటనే నడుంగట్టుకొని రంగంలోకి దిగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వంతులు చూడకుండా, పలాలో చేసే పని నేను చేయకూడదు, వీళ్ళు చేసే పని నేను చేయను, వాళ్ళతో నాకు పని లేదు, నీతో నాకు పని లేదు, ఏదో నాకు పని లేదు, అది కాదు. మచ్చుకు మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు ఈ ప్రార్థన జరుగుతున్నాయి. దూరాల్లో మన బిడ్డలు కొంతమంది ఉన్నారు. అంటే నెల్లూరులో కాకుండా ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో మన బిడ్డలు ఉన్నారు. పొదలకూరు జ్యోతిరాజు కావచ్చు, తర్వాత ఇంకా దూరం అంటే సాగర్ కూడా దూరం మనకు వెంకటాచలం ఉండదు, వెంకటగిరిలో తమ్ముడు, ఇంకా కొంతమంది మర్రిపాడు చెందిన ఇలా ఉన్నారనుకోండి. ఓహోకి నేను ఆదివారం ప్రకటించా, పోస్ట్ కూడా పెట్టాం మనం కదా. అప్పుడు పొదలకూరు జ్యోతిరాజు ఏమనుకుంటాడంటే, దూరం ఉన్నాం కదా, ప్రార్థనలకి పాస్టర్ గారు మనకు చెప్తుంటారు, మనకు చెప్పలేదంటే ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదులే, అది ఏదో అక్కడ దగ్గర చూసుకుంటారు, చెబితే కదా మనం వెళతామని కొన్ని సంఘాలు అనుకుంటారు. అట్లాగా దేవుని మందిరం అనేది మన అందరిది.
ఇది మనందరి ఇల్లు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఏ సేమ్ యాక్సెస్ టు దిస్ చర్చ్. అంటే దాని అర్థం మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ మందిరంగా రావడానికి ఒకే అధికారం ఉంటుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ లేదు చర్చిలో. నా కూతురి పెళ్ళి అయితే అందరికి ఫోన్ చేసి చెప్పాలి, అందరు కార్డులు ఇవ్వాలి. నా ఇంటి ఓపెనింగ్ అయితే చెప్పుకోవాలి. ఇది దేవుని మందిర పని బిడ్డలారా. అదే వంతులు చూడటం అంటే. చెప్తే వెళదాం, చేస్తే వెళదాం, నాకు చెప్పినప్పుడు నేను చేస్తాను, నాకు చెప్పలేదు కదా, నాకు తెలియజేయలేదు కదా. దేవుని మందిర పని అనుకున్నప్పుడు చెప్పినా చెప్పకపోయినా పరిగెత్తి రంగంలోకి దూకాలి. దాన్నే పర్సీవరెన్స్ అంటారు. దేవుని మందిరంలో పరిచయం చేస్తున్న బిడ్డలు కానీ వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఒక కొరత కనబడతా ఉంటే పరిగెత్తి దాన్ని పూర్తి చేయాలా. పాస్టర్ గారికి వాటర్ బాటిల్ తెచ్చి తల్ల జానుపాలనే మనకు అవసరం లేదు. ఆ మైకి సౌండ్ పెట్టేది ప్రకాష్ ఒక్కటే మనకు సంబంధం లేదు. కాకుండా అవకాశం ఉంటే తమ్ముడు అందుబాటులో లేకపోతే వెంటనే రంగంలోకి దిగి దేవుని పని మనం పూర్తి చేయాలి. దేవుని పని కొరత ఉండనీయకూడదు. దేవుని పని కొరత ఉండనీయకూడదు బిడ్డలారా. ఇది మనందరికి ఒకటే అధికారం ఉంది. ఇది దేవుని సన్నిధి. ఇది దేవుడు నీకు ఇచ్చిన మంచి స్థలం. ఇది దేవుడు నీకు ఇచ్చిన మందిరం. ఇక్కడ ఒకరు నిన్ను పిలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పిలవాల్సిన అవసరం లేదు. మనకు మనమే పరిగెత్తి రావాల్సిన అవకాశాలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి బిడ్డలారా అర్థమైందా? ఏ చర్చిలో దేవుని తేజస్సు ఉంటుందంటే వంతులు పెట్టుకొని వాళ్ళు చేస్తారు మనకెందుకు, మన చేస్తారు వాళ్ళకెందుకు, వాళ్ళు పిలిచారు మనల్ని పిలవలేదు, మనల్ని పిలిచారు వాళ్ళు పిలవలేదు, ఇవన్నీ చెత్త చెదరం పక్కన పడేసి నా దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంది అనుకుంటే పరిగెత్తి రావాలా. అది దేవుడు చూస్తుంటాడు. మన హృదయాలు దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు అన్ని గమనిస్తున్నాడు బిడ్డలారా. ఇలా వంతులు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ సంఘాల్లో ఉన్నారనుకోండి, ఆ సంఘంలోకి దేవుడు తన తేజస్సుని పంపడు. దేవుడు తన తేజస్సుని పంపడు. మేము దేవుని మందిరికి ఆగిపోయి 3 నెలలు అయింది. కనీసం పాస్టర్ మమ్మల్ని గమనించారా? మమ్మల్ని పిలిచారా? తమ్ముడా నువ్వు మందిరికి ఆగిపోయింది అందుకు నేనేమో తప్పు చేశానా? నువ్వు నా వల్ల ఆగిపోయావా? కాదు కదా. నీకేదో సమస్యలు ఈ మందిరికి ఆగిపోయావు. మరి దైవజనుడిని పిలిస్తేనే రావాలని అనుకోవడం ఎంత పొరపాటు. అది ఇది ఎవరిది? నీ ఇల్లు కదా. ఇది నీ ఇల్లు. దేవుడు నీకు నాటాడు. దైవజనుడు నీకు జస్ట్ నీకు మార్గం నేర్పించేవాడే. ఏం జరిగింది కాబట్టి నువ్వు ఆగిపోతున్నావు చెప్పు? ఆగిపోయింది కాకుండా నన్ను పిలవట్లేదని ఎలా అనగలుగుతావు? ఎలా అంటారక్క మీరైనా రాబోయే రోజుల్లో? ఇది మీ ఇల్లు. 24 గంటల్లో ఎప్పుడైనా మీరు రావచ్చు ఇక్కడికి. అందరికీ ఒకటే అధికారం. కాబట్టి వంతులు చూడొద్దు. నన్ను పిలవాలి, నాకు చెప్పాలి, నాకు చెప్తేనే వస్తానని కాకుండా దేవుని పని అంటే మాత్రం మనమే కలగజేసుకునే రంగంలోకి దూకితే అట్లాంటి జనాభా ఉన్న మందిరం మీదకి దేవుడు తన తేజస్సుని సమృద్ధిగా పంపుతాడు. అక్కడ యాజకులు అందరు ప్రతిష్ఠించుకున్నారా? ఆ వంతుల్లో ఉన్నారా? వంతులు చూడకుండా అందరూ ప్రతిష్ఠించుకొని దేవుని కార్యాన్ని పూర్తి చేశారు. కాబట్టి ఆ ఐక్యత, యూనిటీని చూసిన దేవుడు తన తేజస్సుని మందిరం మీదకి పంపాడు. సంఘంలో ఐక్యత ఉండాలి బిడ్డలారా, అమ్మలారా, తమ్ముళ్ళారా. ఐక్యత ఉండాలి. ఒకరినొకరు పలకరించుకోవాలి. వాళ్ళు కొంచెం మొహమాటంతో మాట్లాడకపోయినా నువ్వు పలకరించిపోయి కలగలుపుకోండి. ఒకవేళ వాళ్ళు మొభావంగా సిగ్గు పిరికి వల్ల మనతో మాట్లాడలేకపోవచ్చు. ఐక్యత ఉండాలి సంఘంలో, యూనిటీ. ఏ సంఘంలో ఐక్యత ఉంటుందో ఆ సంఘంలో దేవుని తేజస్సు ఉంటుందండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయిపోయిందా? లాస్ట్ మాట. లాస్ట్ పి, 4వ పి. మొత్తం 3 చెప్పాను ఇప్పుడు. చెప్పండి. ఒకటి ఏంది? ఫస్ట్ ఏంది? దేవుని మందిరంలో కనబడవలసినవి అంటే ప్రజెంట్ ఇన్ చర్చ్. పెద్దలు, ప్రజలు, అర్పణలు. రెండోది ప్రయారిటీ ఇన్ చర్చ్. మందిరంలో మొదటి ప్రాధాన్యత మందసం అనగా దేవుడు. రెండోది వాక్యం సంఘంలో ప్రధానంగా ఉంటే దేవుడు ఆ సంఘంలో తన తేజస్సు పంపిస్తాడు. మూడోది పర్సీవరెన్స్ ఇన్ చర్చ్. మందిరంలో కొనసాగించవలసినవి. ప్రజలు వారి వంతులు చూడకుండా ఒకరి మీద ఒకరు వంతులు పెట్టుకొని దేవుని పని ఆపుకోకుండా ఎవరైతే అందరు కలుసుకొని ఒకరినొకరు కలగలుపుకొని పనిచేస్తూ ఉంటారో ఆ సంఘాల మీదకి దేవుని తేజస్సు దిగొస్తుంది. లాస్ట్ మాట ప్రజెన్స్ ఇన్ చర్చ్. అది ప్రజెన్స్ ఇన్ చర్చ్. ప్రజెన్స్ అంటే సన్నిధి, దేవుని సన్నిధి. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని సన్నిధి ఒక మందిరంలోకి వస్తే ఆ మందిరంలోకి దేవుని తేజస్సు వస్తుంది. అర్థం కావట్లేదు పాస్టర్ గారు. సన్నిధి అన్న తేజస్సు అన్న రెండు ఒకటే కదా? కాదు. దేవుని సన్నిధి వేరు, దేవుని తేజస్సు వేరు. దేవుని సన్నిధి అంటే పరోక్షంగా దేవుడు మనతో ఉండటం. దేవుని తేజస్సు అంటే దేవుడు ప్రత్యక్షంగా మనతో ఉండడం. పరోక్షంగా అంటే కనబడకుండా మనతో ఉండడం.
ప్రత్యక్షంగా అంటే కనబడుతూ మనతో ఉండడం. అర్థమయ్యేటి చెప్పే ప్రార్థన చేసుకుందాం. అర్థమయ్యేటి చెప్తాను, మీకేం ఇబ్బంది లేదు. ఒకసారి మీకు అర్థం అవ్వాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. దయచేసి అందరు నోట్స్లు తెచ్చుకోండి అక్క. చదువుకు లైట్గా చదువు వచ్చిన కూడా తెచ్చుకోండి, రాసుకోండి, మీకు మంచిది. అది మంచిది దేవుని సన్నిధిలో మనకు అట్లా రాసుకోవడం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏముంది అక్కడ. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది యాజకులు బూరలు ఊతున్నారంట. బూరలు ఊదువారును పాఠకులు అంటే పాట పాడేవాళ్ళు, పాఠకులను ఏకస్వరముతో, ఈ ఏకస్వరము అన్న దగ్గర మీరు అండర్లైన్ చేయండి, అదే మన పాయింట్. ఇప్పుడు ఏకస్వరముతో అంటే బూరలు ఊదేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు కలిసి ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ఇక్కడ ఆరాధన జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చదివిన 13వ వచనం ఏం జరుగుతుంది? ఆరాధన. 120 మంది యాజకులు బూరలు ఊతున్నారు. ఏమవుతున్నారు? ఇంకా ఆపవా నాయనా అన్నట్టు చూస్తున్నారు, లేక ఇంకా ఆపవా, మైకు పట్టుకుంటే ఆపేటట్టు లేవుగా అన్నట్టు చూస్తున్నారు. అయిపోయింది అమ్మలారా, లాస్ట్ మినిట్లో ఉన్నాం. 57 నిమిషాలైంది మన వాక్యం స్టార్ట్ చేసి ముగించేద్దాం. ప్రజెన్స్ ఇన్ చర్చ్, దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి అనే పదానికి అర్థం చెప్తున్నాను ఇప్పుడు. బిడ్డలారా, సొలొమోను గారి మందిరం ప్రతిష్ఠ సమయంలో పెద్దలు వచ్చారు, ప్రజలు వచ్చారు, అర్పణలు వచ్చాయి, వంతులు చూడకుండా పనిచేస్తున్నారు. తర్వాత మందసం ఉంది, దేవుని వాక్యం ఉంది. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే అందరూ కలిసి ఆరాధన స్టార్ట్ చేశారు. పాటలు పాడే యాజకులు పాటలు ఎత్తారు, బూరలు ఊదే యాజకులు బూరలు ఊదడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ మనం గుర్తుపరిచింది ఏంటంటే బూరలు ఊదువారు పాఠకులు ఏకస్వరంతో పాడుతున్నారంట. బూరలు ఊదేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఏకస్వరం, ఏకస్వరం, ఏకస్వరం. ఇది ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక వచనం చదవాలి మనం. ఇంకొక వచనం అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. అక్కడ ఏం రాయబడిందంటే వీరందరూ, అదిగో చూడండి, ఏకస్వరం అనేదాకా చెప్తాను మీకు. వీరందరూ అంటే 120 మంది ఉన్నారు అక్కడ. ఎక్కడ? పెంతెకొస్తు దినాన మేడగదిలో 120 మంది ఉన్నారు ఇంచుమించుగా. వీరందరూ అంటే 120 మంది, వీరితో కూడా కొందరు స్త్రీలు, 120 మంది వీళ్ళు కూడా. యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు, అందరూ అంటే యేసు ప్రభు వారి తమ్ముళ్ళు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి. ఆయన సహోదరులు ఏక మనస్సుతో, అది నోట్ చేయండి ఇక్కడ, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది దేవుని సన్నిధి అంటే. బిడ్డలారా, సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేల్ పాస్టర్ ఆరాధన పాట పాడుతున్నప్పుడు, ఏ పాట పాడుతున్నప్పుడు? ఆరాధన పాట పాడటం అనేది బోర ఊదటం. దైవజనుడు యాజకుడు బోర ఊదుతున్నాడు. ఈ బోర ఊదుతున్న వాడితో కలిపి ఏకస్వరం ఎత్తి పాటలు పాడేవాడు పాడతారు. అంటే నేను బోర ఊదేవాడిని, మీరు పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడు బోరలు ఊదుతున్న నాతో పాటలు పాడుతున్న మీరు ఏకస్వరం అవ్వాలి. అంటే నేను ఇప్పుడు నాకు ఒక పాట పాడా. ఏ పాట చెప్పండి? నా పాట, మన ఆరాధన పాట ఏ పాట అది? వాగ్దాన పూర్ణుడా బలవంతుడైన దేవా వాగ్దానమిచ్చి నీవు అని పాడుతా ఉన్నాను కదా. మీరు కూడా తల మీద ముసుకేసుకొని చప్పలు కొడతా ఉన్నారు, కళ్ళు మూసి మీరు పాటలు పాడుతున్నారు. మామూలు కళ్ళు మూసి చప్పలు కొడతా పాట పాడాల. కొంతమంది ఇన్స్పెక్టర్ లాగా కళ్ళు తెరిచి వస్తూ ఉంటారు. ఎవరు చప్పలు కొడుతున్నారు, ఎవరు కూర్చో ఉన్నారు, ఎవరు తోగుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని ఇన్స్పెక్టర్లుగా, ఐపీసీ ఇన్స్పెక్టర్ లాగా ఎప్పుడు కళ్ళు తెరిచి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మనం ఇప్పుడు కళ్ళు మూసి ఆరాధిస్తూ ఆరాధనా భావంతో చప్పలు కొడుతున్నాం, పాట పాడుతున్నాం. ఇప్పుడు నువ్వేం చేయాలంటే బోరలు ఊదే యాజకుడు, పాటలు పాడే పాఠకుడు ఇద్దరు ఒక మైండ్లోకి రావాలంటే దైవజనుడు పాడుతున్న పాటని అనుభవిస్తూ ఆలోచిస్తూ ఆ పాట భావంలోనికి వెళ్ళిపోవాలి మనం. ఆమె గట్టిగా అవునయ్యా
నువ్వు వాగ్దానం చేసిన వాడివి, నాతో కూడా ఒక వాగ్దానం చేసావు, నన్ను కూడా నెరవేర్చావు తండ్రి. నిజం, నువ్వు వదిలిపెట్టేవాడు కాదు, నువ్వు మానవుడు కాదయ్యా అని నువ్వు ఆయన గురించి ఆలోచిస్తూ ఉండగానే, చప్పట్లు కొడుతూ ఉండగానే, ఆలోచిస్తూ ఉండగానే తెలియకుండా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రాలిపోతూ ఉంటాయి. ఇది ఆరాధన అంటే. వద్దు అసలు, అది అసలు వద్దది. నేను ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటా, నన్ను వదిలేయాలి. యాజకుడు ఊదుతున్న బోరతో పాటకుడు స్వరం కలపాల అంటే ఆ పాటను అనుభవించాలి మీరు. ఆ పాటలో ఒక్కొక్క పదం గుండె హత్తుకుంటా ఉండగా అది నాకే జరిగింది, నా జీవితంలో జరిగిందని మనకు అప్లై చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన చేసిన కృతజ్ఞతలకు బదులుగా ఏమి చేయలేని నిస్సహాయమైన మనకి కళ్ళలోంచి కళ్ళు కారుతూ ఉండగా ఆ కన్నీటితో కూడిన ఆరాధనను చూసిన దేవుడు ఇక తట్టుకోలేక ఆయన తేజస్సుని మందిరంలోకి పంపేస్తాడు. కొడుచప్పుడు గట్టిగా వేసాక ఒకసారి గట్టిగా కొడుకుగా చెప్పడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాజకుడితోటి పాఠకుడు మనసు కలపాలంటే కళ్ళు మూయాలా. ఆ పాటని అనుభవించాలి. 120 మంది ప్రార్థన చేస్తున్నారండి. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఏం జరిగిందో తెలుసా? నాకు తెలిసి ఆ 120 మందిలో ఎవరో ఒకరు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తిని వీళ్ళు అనుకరిస్తున్నారు, ఏక మనస్సుతో వెంబడిస్తున్నారు అనమాట. ఉదాహరణకి పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి మమ్మల్ని మేడగదిలో ఉండమన్నావు, ఎదురు చూడమన్నావు, నీ కొరకు 10 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నావు అయ్యా, ఎలా వెళ్ళాలో తెలియదయ్యా, ఏం చేయాలో తెలియదయ్యా, భయం వేస్తుందయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. మిగతా 119 మంది ఏం చేస్తున్నారు తెలుసా? అవునయ్యా, ఎలా వెళ్ళాలో తెలియదయ్యా, నిజమే తండ్రి, నీకు చూస్తున్నావు నాయన అని ఆ ప్రార్థన పెద్దగా చేస్తున్న వ్యక్తిని అనుసరించి వీళ్ళు కూడా ఫీల్ అయిపోతున్నారు, అనుభవించేస్తున్నారు. దాన్నే వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆ మనసులోకి వెళ్ళిపోయారు. తెలియకుండా అందరు కన్నీళ్ళు కారిపోతున్నాయి, తెలియకుండా అందరూ ఒకే మనసులోకి వచ్చేసారు. ఈ సంగతిని గమనించిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క ఉదుటున బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి వినబడినట్టుగా వారికి అని స్వరం వినబడింది. వారు అలా చూస్తూ ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని నాలుగు విభాగింపబడినట్టుగా వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి దర్శనంలో కనపడుతున్నాయి, కళ్ళు తెరిచి కాదు. వారందరూ కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నారు. అందరు కనపడిందంట ఒకే రీతిగా. కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ 4 అగ్ని కనపడి ఒక్కొక్కరి మీద దిగుతున్నట్టు వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి మీద దిగాడో అబ్బా, అది సన్నిధి అంటే, అది దేవుని సన్నిధి. ఏ సంఘములో అయితే ఈ సన్నిధిని మనం ఏర్పాటు చేసుకోగలుగుతామో ఆ సంఘంలోకి మేఘము దిగి వస్తుంది యేసునామములో. ఆ మందిరంలోకి దేవుని ప్రత్యక్షమైన మేఘం, దేవుని మహిమ తేజస్సు పొగలాగా వచ్చేస్తుంది అంతే. బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తుంటే ఒక అక్క తూగా, నేను ప్రార్థన చేస్తే ఒక అన్న ఫోన్లో మాట్లాడా, నేను ప్రార్థన చేస్తుంటే పైకి లోపలికి బయటికి ఎనపు తిరిగా, ఒక అక్క బాత్రూంలోకి పోయా. ఇష్ట ప్రకారం చేపల మార్కెట్ అయిపోయింది. కానీ ఆరాధనలో కలుపుగోలుతనం ఏది? ఆరాధనలో ఒకరొకరు అడ్జస్ట్ చేసుకునేది, ఒకరి మనసు ఒకరు కలిసిపోయేది. ఇంకా చెప్పాలంటే కొన్ని సంఘాల్లో ఆరాధన జరుగుతుంటే వెనక వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. యూనిటీ లేదు, ఐక్యత లేదు. కనీసం ఒక 60-70% దేవునితో కలుసుకుంటే ఈ బుడ్డబిచ్చ, ఈ చిన్న వాళ్ళని వదిలేసిన దేవుడు అందరూ మార్కెట్లో తిరిగితే ఇంకేంది, ఎక్కడ దేవుడి సంది వచ్చేది? అది దాని అర్థం. ప్రజెన్స్ ఇన్ చర్చ్ అంటే దేవుని సన్నిధిని లాగాల మన మందిరంలోకి, దేవుని సన్నిధిని క్రియేట్ చేయాలా. ప్రార్థన చేస్తుంది అక్క, దేవుని సన్నిధిని క్రియేట్ చేయాలి, దేవుని సన్నిధిని మనం సృష్టించాలి. బిడ్డలారా, అక్క ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్ అర్థమైందన్నా? మీకు అర్థమైందా? ఏ మందిరంలో అయితే దేవుని సన్నిధి ఉంటుందో ఆ మందిరంలోకి మహిమ మేఘం తేజస్సు వస్తుంది. దేవుని సన్నిధి అంటే ఏక మనస్సు, దేవుని సన్నిధి అంటే ఏక స్వరంతో సాధ్యమవుతుంది. దేవుని సన్నిధి ఏక మనసుతో సాధ్యమవుద్ది. అందరూ కలిసి ఒకే మనసులోనికి వచ్చి కన్నీళ్లతో రోధించి ప్రభువుని ప్రార్థన చేస్తున్నప్పుడు అది చాలా ఇష్టం దేవునికి. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ ఐక్యత మన మనసుల్లో కనుక వస్తే అహరోను గడ్డం మీదుగా పారి అతని అంగీల అంచు మట్టు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఐక్యత మన జీవితాలు మార్చేస్తుంది. బిడ్డలారా, ఇది చాలా లోతుల్లోకి వెళ్తే సాధ్యమవుతుంది. దైవజనుడు పాట పాడుతున్నప్పుడు ఆ వచనాలు ఆలకించాలా. ఏం రాశాడు అక్కడ, అక్కడ ఏముంది?
మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి గోవనై విలపించు సమయాన అని పాడుతున్నప్పుడు భలే పాడుతున్నాడా, అట్లా చూడకూడదు. కళ్ళు మూసి మనం కూడా మహా ఎండక కాలిన అరణ్యమా, ఆ ఎండలో కాలిపోయిన అరణ్యం. ఎండలో కాలిపోతే ఇంకేముంటే చెట్లు ఏమన్నవాడా, ప్రభు స్తోత్రం. మహా ఎండ కాలిన అరణ్యంలో తర్వాత ఒంటరి గోవనై విలపిస్తున్నా. అవును ప్రభు, నన్ను అందరూ వదిలేశారు ప్రభు. ఇది ఎవరికి వస్తుందా? దేవుడి కోసం బతికే వాళ్ళకి వస్తుందా? మార్కెట్ తిరిగే వాళ్ళకి వస్తుందా? దేవుడి కోసం బతికే వాళ్ళకి వస్తుంది ఈ ఆలోచన. మార్కెట్లో తిరిగే వాళ్ళకి రాదు. అప్పుడే అర్జెంట్ పనులు పడతాయి కొంతమందికి. ఎలా బయటికి ఒక పాట పాడుతున్నప్పుడు, ఒక ఆరాధన చేస్తున్నప్పుడు మనం దేవుడితో మమేకమైపోవాలా. బోరలు ఊదువాడుతో పాఠకుడు ఏకస్వరంలోకి వచ్చేసేయాలండి. అప్పుడు ఆ సన్నివేశం జరిగినప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుందంటే అక్కడ ఉంటాడు దేవుడు. తర్వాత ఏమన్నా, నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, కన్నుల పండుగగా వీణుల విందుగా నా స్థితిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా అస్మాన సర్వోత్తమా. అర్థం పెట్టావా? పాట లేదా? పాడిన పాట లేదా? ఒక నిమిషం ఆగుతలే. బాంధవ్యన్న ఒకసారి నీ ఫోన్ది, త్వరగా నీ ఫోన్ది. నెట్ ఉంది కదా? దేవుని బిడ్డలారా, మీకు ఒక షాక్ న్యూస్. దేవుని చిత్తం అయితే రేపు రాత్రి ఈ పాట రిలీజ్ చేస్తున్నాం మనం. ఆమె చెప్పండి. దేవుని చిత్తం అయితే రేపు రాత్రి ఈ పాట ఆడియో సాంగ్ వరకే, వీడియో మరలా రిలీజ్ చేయొచ్చు. ఒకసారి ఆ పాట వినండి మీరు. దేవుని కృపను బట్టి, కేవలం ఆర్థిక పరిస్థితిని బట్టి ఆగిపోయింది. ప్రభు కృపను బట్టి మనకు దేవుడు సహాయం చేస్తాడు. అది కూడా తగిన కాలం మందు. ఆ పాట కొంచెం మ్యూజిక్ చేస్తుంది, దాన్ని విందాం మనం ఇప్పుడు. నెట్ ఆన్ చేసావనా? వాట్సాప్. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ పల్లవ పాడేసి ప్రార్థన చేసుకుందాం అంతే. ఆ పల్లవ పాడేసి ప్రార్థన చేసుకుందాం. ఆ పల్లవ పాడేసి తమ్ముడు జాక్ ఉంది కదా, ఒకసారి జాకెట్, ఒకసారి జాకెట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి అందరూ మోకాళ్ళు ఉంచండి బిడ్డలారా, మోకాళ్ళు ఉంచండి ఒకసారి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయను గాక. ఉండిమా ఒకసారి వింటారు. మోకాళ్ళు వంచేవాళ్ళు మోకాళ్ళు ఉంచండి. శక్తి లేని వాళ్ళు అలా కూర్చోండి. దేవుని సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధి రావాలి మనకు, మా మందిరంలోకి నీ తేజస్సు రావాలయ్యా. సన్నిధి, మీ సన్నిధిని మందిరంలోకి మేము తెచ్చుకోవాలంటే ఏకస్వరం, ఏక మనస్సు. గాయకుడితో పాటు అయ్యా బోరలు ఊదువాడుతో పాఠకుడు హృదయం కలపాలి, స్వరం కలపాలి ప్రభువా. అయ్యా ఆ లోతైన సన్నిధి మాకు రావాలి తండ్రి. సౌండ్ పెడతామడా, సౌండ్ పెట్టు. అఖిల బ్రహ్మాండ అలా కళ్ళు మూసుకొని చప్పలు కొడతా పాడబడతాం. ఇప్పుడు మీరు గాయకుడితో, బోరలు ఊదువాడుతో మీ మనసు కలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ పెడతా. ఫోన్ సౌండ్ బేస్ పెట్టు, బేస్ చాలు. ఆమేన్. చప్పలు గట్టిగా. హల్లెలూయా. మహా సంతోషకరమైన 8వ వార్షికోత్సవం ముగింపులో మంచి పాట. అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక, అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక, కోటాను కోట్ల దూతల ధూపం
ఆగ్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్య ఎప్పుడో రాసేవయ్యా. ఈ సేవ అనాది ప్రణాళికలో ఎప్పుడో రాసేవ నాయనా. లిఖితమైన ఈ పరిచర్య ఇప్పుడు సేవ కాదయ్యా. దశాబ్ద కాలముగా నీ కృపలో ఘనపరచితివయ్యా. గత 10 ఏళ్లుగా నీ దయలో నడిపించితివయ్యా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా. అసమాన సర్వోత్తమ చెల్లించేదా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞతార్పణలు నీకే చెల్లించేదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. అయ్యా నీ సన్నిధి హల్లెలూయా. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి గువ్వనై విలపించు సమయాన హల్లెలూయా. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి గువ్వనై విలపించు సమయాన స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి. నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి. కన్నుల పండుగగా వీనుల విందుగా నా స్థితిని మార్చితివి. కన్నుల పండుగగా వీనుల విందుగా నా స్థితిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞతార్పణలు నీకే చెల్లించేదా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞతార్పణలు నీకే చెల్లించేదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక హల్లెలూయా. సకల చరాచర నిర్మాణక. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. దేవుని సన్నిధిలో ప్రభువా నీ తేజస్సు లేకపోతే ఈ సేవ జరగదయ్యా. ఈ సేవ జరగదయ్యా. సంవత్సరాలు గడిచిపోయినా ఈ సేవ అభివృద్ధిలోకి రాదు తండ్రి. తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగాయి తండ్రి. సంఘములో పెద్దలుగా ఉన్న మేము ఎవరికి మాదిరిని చూపించలేకపోయాం. సంఘములో పెద్దలుగా ఉన్న నేను ఎవ్వరికి మాదిరి చూపించలేకపోయాను.